నేను డాక్టర్ జేఎండి గౌస్ అని చెప్పా. నేను ఎందుకు డాక్టరేట్ వచ్చింది అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాదు, గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. నన్ను మీరు గమనించి ఉండవచ్చు, ఉండకపోయి ఉండవచ్చు కూడా. కోవిడ్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో నేను పాజిటివ్తో చనిపోయిన వారి దహన సంస్కారాలు చేశాను. 1634 పాజిటివ్ బాడీస్ దహన సంస్కారాలు చేసి భారతదేశంలోనే 2వ అతిపెద్ద దహన సంస్కారాలు చేసిన సంస్థగా గుర్తింపబడి పద్మశ్రీకి కూడా నామినేట్ అయిన సెకండ్ ప్లేస్ రావడంతో భారత ప్రభుత్వం నన్ను WHO వారికి రికమెండ్ చేసి ఇంటర్నేషనల్ పీస్ అవార్డు ఇవ్వడం జరిగింది. అట్లా చాలా అవార్డ్స్ రివార్డ్స్తో పాటు ఇండియన్ గవర్నమెంట్ వచ్చి ఫ్రంట్ లైన్ వారియర్ ఆఫ్ కోవిడ్ అవార్డు, కోవిడ్ వారియర్ ఆఫ్ ఏపీ అవార్డు, అట్లా రకరకాల అవార్డులతో పాటు మా ఎస్వి యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించారు, సత్కరించారు. ఈ రోజు కూడా తిరుమల, తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి 4 ఊర్లలో ఎవరు అనాథలకు చనిపోయినా నా అంబులెన్స్లు ఫ్రీగా సర్వీసులు చేస్తున్నాయి సార్. ఫ్రీ సర్వీసుల యాక్టివిటీస్ ఈ రోజు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని వేల మంది దీవెనలు తీసుకొని మీ ముందు నిలబడ్డా మిత్రులారా. అంటే మీ అందరికీ తెలుసు దీవెన ఎంత పవర్ అన్నది, దాని వెనకాల ఎంత వెపన్ ఉంటుందన్నది. అలాంటి వేల మంది దీవెనలు తీసుకొని ముందు అంటే ఏ మతం వారు చేశా? మొదలుపెట్టింది ముస్లిం సోదరుల కోసం మొదలుపెట్టా. భగవంతుడు ముస్లింలతో, క్రిస్టియన్స్తో, హిందూస్తో అన్ని రకాల మతాల యొక్క దహన సంస్కారాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించాడు. అది నేను భాగ్యంగా భావిస్తున్నా. కాబట్టి ఈ వచ్చిన అవకాశాన్ని ఆ రోజు ఎందుకు ఇది చెప్పడం జరిగిందంటే, ఈ సోషల్ సర్వీస్ అంటే మీ అందరూ తెలిసిందే. సేవ అంటే ఒక బాడీకి సేవ, 10 బాడీల సేవ, 100 బాడీల సేవ, 1634 బాడీలు అంటే సేవ అయిపోయినాను సార్. అంటే రూపాయి టీ తాగడానికి కూడా డబ్బు లేని రోజు వచ్చాయి నాకు. 10 రూపాయలు టీ తాగాలంటే జోబ్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అలా ఒకరోజు 22 రూపాయలు జోబులో ఉంటే నేను ఒకరోజు ఫైన్ మార్నింగ్ కోవిడ్లన్నీ అయిపోయినాయి, అంటే లాక్డౌన్లు వెళ్ళిపోయినాయి. ఒక మంచి టీ తాగుదామని పొద్దున్నే ఒక షాప్ పోయి ఒక ఛాయ్ అని చెప్పా. ఛాయ్ అని చెప్పి ఛాయ్ వచ్చింది, తాగుతా ఉంటే నా మిత్రుడు సాయి శేఖర్ వెనకాల, నా స్నేహితుడు సాయి శేఖర్, మిత్రమా బాగున్నావా అని చెప్పి మిత్రుడిగా మాట్లాడాల్సిన మాట్లాడి ఒక మంచి వ్యాపార అవకాశం ఉంది, చేస్తావా అన్నాడు సార్. ఆ రోజు వ్యాపారం అంటే నాకు అంత స్థితి లేదు. 10 రూపాయలు టీ తాగాలంటే చెక్ చేసుకునే రోజుల్లో వ్యాపారాలు చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి జనరల్గా మగాళ్ళం ఏమంటావు, డబ్బు లేదంటామా, బిజీ అన్న. నేను బిజీ సార్ అని చెప్పడంతో తను లేదు మిత్రమా, ఈ వ్యాపారానికి పెట్టుబడి లేదు అన్నాడు. 0 ఇన్వెస్ట్మెంట్ 0 రిస్క్ అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడో నాకు చాలా అట్రాక్ట్ అనిపించింది. ఆకలిగా ఉన్నోడికి సద్దన్నం వేసిన మంచి కడుపు నిండింది సార్, బిర్యానీనే పెట్టనవసరంలా. అలాగా ఆకలిగా ఉన్నవాడికి 10 రూపాయలు టీ లేనివాడికి పెట్టుబడి లేకుండానే వ్యాపారం అవకాశం. అప్పుడు ఏందా వ్యాపారం అంటే 200 కోట్ల రూపాయల వ్యాపారం అన్నాడు. నవ్విన, 200 కోట్ల వ్యాపారము, పెట్టుబడి లేదా అని ఇదేదో నాతో కామెడీ చేసుకుంటున్నాడులే అనుకున్నా. అయితే బలమైన ఒక నమ్మకం, విశ్వాసం ఏందిరా అంటే, మనము మంచి చేసాం సమాజానికి, ఖచ్చితంగా భగవంతుడు మనకి మంచే చేస్తాడు. మనం చెడు చేసి ఉంటే ఏ రూపంలో చెడు జరిగిద్దో తెలియదు. మనం సేవలు చేసి కొన్ని వేల మంది దీవెనలు తీసుకొని మంచోడ్రా అని అనిపించుకున్నా. ఎప్పుడైతే అనిపించుకున్నామో ధైర్యంగా ఉంటా. ఎందుకు, మంచి చేశాను కాబట్టి ధైర్యంగా ఉన్నా, గుండె ధైర్యంగా ఉన్నా. అయితే ఆ రోజు వచ్చిన అవకాశాన్ని నేను వినియోగించడం వల్ల ఇంతకుముందు మన ఖాజాబాయి చెప్పినట్టుగా 5,48,00,000 రూపాయలు సంపాదించాను సార్ 42 నెలలలో. ఎంత సార్? 5,48,00,000 సంపాదించా. 10 రూపాయలు టీ లేనోడు 5,48,00,000 సంపాదించాలంటే సంథింగ్ ఏదో ఉంటుంది కదా. రోజుకి 1,20,000 నుంచి 1,60,000 సంపాదిస్తున్నా ఒక రోజుకి. లాస్ట్ మంత్ నా ఇన్కమ్ 26 లక్షలు. నేను అమెరికాలో లేను, ఆస్ట్రేలియాలో లేను, ఏబిసిడి యాడ్ లేను, ఇండియాలోనే ఉన్నా సార్. అది ఎట్టా వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పడానికి ప్రతి దానికి ఒక మంచి చెడు ఉంటాయి. అట్లా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని ఫాలో అయినా బతుకు మారింది. అది ఎలా మారింది అంటే, ఈ బతుకు కోసం నేను చేయలేదు సార్. ఈ సంవత్సరం ఆఖరికల్లా నా అకౌంట్లో 50 కోట్లు ఉండాలి, 2030 కల్లా నా అకౌంట్లో 300 కోట్ల రూపాయల డబ్బు ఉండాలి. ఇది నా లక్ష్యం సార్. అయితే ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అని ఇప్పుడు నేను బిజినెస్ గురించి చెప్తాను, రైట్. అయితే నేను చెప్పే ఈ అరగంట 40 నిమిషాలు మీరందరూ ఏకాగ్రతతో మనస్ఫూర్తిగా వింటేనే అవుతుంది సార్. మీరు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయితే
ఏం కాదు. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా వింటారు అని చెప్పి ఆశిస్తున్నా. వినడం వల్ల 2 లాభాలు ఉన్నాయి సార్. ఒకటి, విని పనిచేస్తే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు, లేదా మార్కెట్లో పెట్టుబడి లేకుండా కూడా కోటీశ్వరులు అవ్వచ్చు అనే ఒక వ్యాపారం ఉంది అని జ్ఞానం అయితే వస్తుంది. కాబట్టి ఇదే విషయం అరగంట 40 నిమిషాలు బయట గడిపారు సార్. రీల్స్ చూసుకుంటున్నో లేదంటే ఎవరికైనా ఫోన్ చేసుకుంటున్నో చాయ్ తాగు గడిచిపోతుంది సార్. అన్నిటికన్నా ఫాస్ట్ గడిచిపోయేది టైం. అది అక్కడ గడపడం వల్ల ఇక్కడ గడపడం వల్ల తేడా ఏందన్నది మీటింగ్ తర్వాత మీరే చెప్తారు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు దాకా నా గురించి చెప్పాను, ఇప్పుడు కంపెనీ గురించి మాట్లాడతా. రైట్, కంపెనీ పేరు ADMS, అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ADMS. మన కంపెనీ 2020లో మొదలైంది సార్. 2030 కలగంటూ మొదలుపెట్టింది మన కంపెనీ. మొదలుపెట్టిన నాడే ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీ మొదలుపెట్టిన రోజు టీవీలు మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. LED టీవీలు. ఇవి కాకుండా మా దగ్గర 2 వీలర్ ఉంది సార్. ఇది కాకుండా ఎలక్ట్రికల్ ఆటో ఉంది, ఎలక్ట్రికల్ ట్రాక్టర్ ఉంది, ఎలక్ట్రికల్ కార్ రాబోతా ఉంది. అలాగనే ట్రాక్టర్ వరకు రెడీ అయిపోయింది, కార్ రాబోతా ఉంది. మళ్ళా ఆ తర్వాత 2026 ఈ సంవత్సరం ఆఖరికల్లా కార్ తేబోతున్నాం. 700 నుంచి 1000 మైలేజ్ మీద ఆడమ్స్ ECT కార్ అని టెస్ట్ లో ఉంది సార్, రాబోతుంది, ఇంకా రాలా. ఆ తర్వాత కూడా ఒక ప్లాన్ ఉంది, అదేంటంటే బస్సులు తయారు చేయాలి, టిప్పర్లు చేయాలి, JCBలు చేయాలి, ప్రొక్లైన్ చేయాలని కలగంటుంది కంపెనీ. ప్రస్తుతం మనం లైట్ మోటార్ వెహికల్ ఇండస్ట్రీలో ఉన్నాం, హెవీ మోటార్ వెహికల్ ఇండస్ట్రీ వైపు జర్నీ చేస్తున్నాం సార్. అయితే ఈ యొక్క వ్యాపారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారం అంటే ఏంటి సార్? ఇన్వెస్ట్మెంట్ ప్లస్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్. పెట్టుబడి పెట్టాలి, సమయం కేటాయించాలి, అప్పుడే వ్యాపారం జరిగిద్ది. అలాగనే మన కంపెనీ 150 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టింది సార్. 24 అవర్స్ టైం పెట్టి వ్యాపారం మొదలు పెట్టింది. ఎంత చేసినా 5,000 బండ్ల కన్నా ఎక్కువ అమ్మలేకపోయింది. దీన్ని పూర్ సేల్ అంటారు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. ఎందుకు? పెట్టుబడి 150 కోట్లు, సేల్ కేవలం 5,000 బండ్లు మాత్రమే. ఎప్పుడైతే వ్యాపారం జరగలేదో, ఎందువల్ల జరగడం లేదు అని ఆలోచిస్తాం కదా, ఎవరైనా ఆలోచిస్తాం. అట్లా మన కంపెనీ కూడా ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే, అప్పుడు మనకు 6 రకాల మోడల్ ఉండేవి సార్ స్టార్టింగ్ డేస్ లో. వాటికి 30% డబ్బుల్ని అడ్వర్టైజ్మెంట్ మీద ఖర్చు పెట్టేవాళ్ళం, యాడ్స్ మీద ఖర్చు పెట్టి 2021 వరకు, అంటే నియర్ అబౌట్ 19 months ప్రచారాలు చేసి అమ్మాం. ఎంత ప్రచారాలు చేసినా మన బండ్లు సేల్ కాల. అంటే అమ్మే విధానంలో తేడా ఉండాలి, అమ్మే వస్తువులన్న తేడా ఉండాలి. అమ్మే విధానం ఏది? అందరూ అమ్ముతున్న విధానమే. అమ్మే వస్తువు మాత్రం భారతదేశంలో కొత్తగా వచ్చిన వస్తువు. కాబట్టి ఈ వస్తువులోనే తేడా ఉంటుందని ఏం చేసాం మనం? వస్తువు మీద ఉన్న తేడాని గుర్తించి ఈ వస్తువు చోట 25 రకాల సర్వే చేయించాం. సర్వేలు తెలియదంటే ప్రజలకు నచ్చనివి కూడా మనం అమ్ముతున్నామని. నచ్చినవి అమ్మాలంటే కనుక్కోవాలి, ఏది ప్రజలు ఏది కావాలని. కనుక్కుంటే అర్థమైంది. రకరకాల వాళ్ళు, సార్ మా బండి నచ్చిందా అంటే స్ప్లెండరే కావాలి, నాకు ఏ బండి తోవాలంటారు. సార్ మా బండి నచ్చిందా అంటే నాకు డ్యూకే కావాలంటారు. సార్ మా బండి నచ్చిందా అంటే యాక్టివా కావాలంటారు. ఒక్కొక్కరికి ఒక మోడల్ ఉంది సార్ బ్రెయిన్ లో. దాన్ని మనము చేయాలి, లేదంటే గమ్మున ఉండాలి. కాబట్టి ఏం చేసి చేయాలి డిసైడ్ అయిపోయి 25 రకాల లైసెన్స్ అప్లై చేస్తే 23 రకాల లైసెన్సులు మనకు శాంక్షన్ అయినాయి. దానికి ఐక్యాట్ సర్టిఫికేట్ అంటారు. వీటిల్లో 20 రకాల మోడళ్లు మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి సార్. మన దగ్గర ఉన్నన్ని మోడళ్లు ఇండియాలో ఎవరి దగ్గర లేవు. హై స్పీడ్ వెహికల్ ఉంది, లో స్పీడ్ వెహికల్ ఉంది, రిజిస్టర్డ్ వెహికల్ ఉంది, నాన్ రిజిస్టర్డ్ వెహికల్ ఉంది, స్కూటర్స్ ఉన్నాయి, బైక్స్ కూడా ఉన్నాయి సార్. క్లియర్? రైట్ సార్. అయితే ఇప్పుడు మన ప్రజలకు నచ్చినవన్నీ రెడీ చేసాం. ఇంకేం కావాలి? మళ్ళా అమ్మాలంటే ఎవరు కావాలి సార్? మళ్ళా పెద్ద పెద్ద హీరోలు, క్రికెటర్లు, ప్లేయర్లు అయిపోయినాం. అయ్యా మా బండ్లు ఉన్నాయి, 20 రకాల మోడల్ ఉన్నాయి, అమ్మండి అయ్యా అంటే 100 కోట్ల డబ్బులు అడిగారు. మన కంపెనీ మొదలైందే 150 కోట్లతో. దాంట్లో 30% అంటే 45 కోట్లు ఖర్చు పెట్టేశాం అడ్వర్టైజ్మెంట్కి. 30% ఖర్చు పెట్టాం. ప్రతి ఒక్కరు ఖర్చు పెడతారు, మేమే కాదు. అంటే మేము కూడా ఖర్చు పెట్టాం. అయితే ఇప్పుడు వాళ్ళు అడిగే అంత డబ్బులు మన 100 కోట్లు మన దగ్గర లేవు. అప్పుడు ఏం చేస్తే భారతదేశ ప్రతి గుమ్మంలో మన బండి అమ్మవచ్చు అని ఒక ఆలోచన పుట్టింది సార్. ఒక ఐడియా జీవితాన్ని మారుస్తారంటారే ఐడియా. ఆ ఐడియా మార్చడం వల్ల అప్పుడే ఒక చట్టం వచ్చింది, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2021 అని. భారత పార్లమెంట్ లో సెల్లింగ్ ఏ గూడ్స్, సెల్లింగ్ ఏ ప్రొడక్ట్ త్రూ నెట్వర్క్ ఆఫ్ పీపుల్ అని ఒక చట్టం పాస్ అయింది సార్. బిల్ పాస్ అయిపోయింది. అంటే చట్టబద్ధత కలిగిన వ్యాపారమే మనం చేస్తున్నాం సార్.
ఇల్లీగల్ బిజినెస్ చేయడంలా. కాబట్టి ఎప్పుడైతే చట్టం పాస్ అయిందో చట్టాన్ని 20 రకాల మోడల్ని తీసుకొని మార్కెట్లో ఎంటర్ అయినాం. మార్కెట్లో ఎంటర్ అయితే మార్కెట్ చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏమన్నాయి? బ్యాటరీ బండ్లు కాలిపోతాయి, పేలిపోతాయి, బ్యాటరీ బండ్లు నీళ్ళలో పనిచేయవు, బ్యాటరీ బండ్లు ఎక్కువ బరువు మోయవు, బ్యాటరీ బండ్లు ఊరుకుండా ఎరిగిపోతే చాలా డెలికేట్ గా ఉంటాయి అని మార్కెట్లో ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పకపోతే సమాధానం బెంజ్ గారు కూడా ప్రశ్న ఉంటే సమాధానం ఇవ్వాల్సిందే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలుతాయి, పేలుతాయి. మనమందరం మొబైల్ వాడుతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి. గతంలో 4-5 years బ్యాక్ ఏ మొబైల్ అయితే వాళ్ళమో ఎక్కువసేపు మాట్లాడితే మొబైల్ ఏమైంది సార్? హీట్ ఎక్కేది, బ్యాటరీ ఉబ్బేది, మొబైల్ పేలేవి. ఇప్పుడు మొబైల్ ఎక్కడన్నా పేలుతున్నాయా? అప్పుడు ఎందుకు పేలేవి, ఇప్పుడు ఎందుకు పేలడంలా? అప్పుడు వాడబడ్డ బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఇప్పుడు మనం వాడుతున్నది మీ మొబైల్లో ఏ బ్యాటరీ అయితే ఉందో అదే బ్యాటరీ మన బండ్లలో ఉంది సార్. లిథియం అయాన్ బ్యాటరీ. 10 years లైఫ్ ఉన్న బ్యాటరీ ఇస్తున్నాం సార్. 3 years గ్యారంటీ వారంటీ ఉంది. 1 year పీస్ టు పీస్, 2 years వారంటీ. సేమ్ పీస్ రెడీ చేసి ఇస్తాం. అట్లా 3 years గ్యారంటీ వారంటీ. కేవలం 10 రూపాయల కరెంట్ గానే మనం ఇన్బిల్డ్ ఎక్కిస్తే ఎంటీ బ్యాటరీలో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. ఒకసారి ఫుల్ అయిపోయిందా 80 నుంచి 120 కిలోమీటర్ల వరకు జర్నీ చేస్తుంది సార్. అంటే బేస్డ్ ఆన్ బరువు, లైటింగ్ ఎంత వాడే దాన్ని బట్టి ఉంటుంది బ్యాటరీ యొక్క లైఫ్ మైలేజ్. రైట్ సార్. ఇప్పుడు బ్యాటరీ సమస్య వెళ్ళిపోయింది. రెండవ సమస్య ఏమి? నీళ్ళలో పత్తి పనిచేయవు. మనం ఏం చేసాము? సబ్మెర్సిబుల్ టెక్నాలజీ ఉంది. బోర్ మోటార్లో 24 గంటల మోటార్ ఉంటుంది. దాన్ని సబ్మెర్సిబుల్ టెక్నాలజీ IP61 అంటారు సార్. ఆ టెక్నాలజీతో మన బండి ఒక మోటార్ చేసాం. నీళ్ళలో పైన ఏం కాకుండా చేసాం సార్. మూడవది బ్యాటరీ బండ్లు ఎక్కువ బరువు మీద ఉన్నారు. మనం చేసాం జర్మన్ టెక్నాలజీ బోష్ మోటార్ వాడాం. మామూలుగా 2-wheeler అంటే 2కి 3కి, కానీ మన దగ్గర 10 మంది ఎక్కిన లాగే వీడియోస్ ఉన్నాయి కాబట్టి సార్ వాళ్ళు చూపిస్తారు మీకు. అంటే అంత క్వాలిటీ మోటార్ వాడుతున్నాం. నాలుగవది మనము మన బాడీని కొంచెం స్ట్రాంగ్ గా రెడీ చేసాం సార్. నథింగ్ బట్ అక్కడక్కడ బకెట్లు టబ్బులు అమ్ముతా ఉంటారు రోడ్ల మీద, ఏసి కొడతా ఉంటారు, ఇరగమని చూపిస్తారు, తొక్కుతారు కూడా. దాన్ని అక్రాలిక్ పాలిమర్ ఫైబర్ అంటారు సార్. అదే మెటీరియల్ తో మన యొక్క బండి యొక్క బాడీని రెడీ చేసాం. తద్వారా మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను తట్టుకునే కెపాసిటీ దమ్ము మన బాడీకి ఉంటుంది. స్క్రాచెస్ పడతాయి, పెయింట్ పోతుంది, కానీ బాడీ బ్రేక్ కాదు. అట్టని చెప్పి లారీకో బస్సు గుద్దారంటే ముక్కలు అయిపోతుంది సార్. ఇనుము కూడా ముక్కలు అవుతుంది. క్లియర్? రైట్ సార్. అంటే మా సమస్యలను పరిష్కరించాం. ఇప్పుడు వ్యాపారం ఎలా చేయాలి చెప్తా. వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ప్రశ్నలు సార్. వై ఈవి, రెండవది వై ADMS. ఈ 2 క్వశ్చన్లకి సమాధానమే మన వ్యాపారం. రైట్ సార్. అయితే ఈ 150 కోట్లతో మనం ఏం చేసాం? ధార్వాడ్ కర్ణాటకలో 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్ మనవి. ధార్వాడ్ కర్ణాటక. రెండవది కొచ్చిన్ కేరళలో ఒక ఫ్యాక్టరీ ఉంది సార్. ధూలియా మహారాష్ట్రలో ఒక ఫ్యాక్టరీ ఉంది. అజ్మీర్ రాజస్థాన్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. హైదరాబాద్ తూప్రాన్లో ఫ్యాక్టరీ ఉంది. తిరుపతి మా ఊర్లో ఫ్యాక్టరీ ఉంది. ఇది కాకుండా ఇంకా 5 ఫ్యాక్టరీలు వరకు జరుగుతున్నాయి సార్. గౌహాటీలో, బెల్గాంలో, షోలాపూర్లో, భువనేశ్వర్లో, ఇక అయితే 5 ఫ్యాక్టరీలు వరకు. ప్రతి రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ పెట్టాలనేది మన యొక్క మోటో. ఇవి కాకుండా 1600+ షోరూమ్స్ ఉన్నాయి సార్. ఈ జంట నగరాల్లో 22 షోరూమ్స్ ఉన్నాయి. ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ లో ఒక 22 షోరూమ్స్ ఉన్నాయి. మీకు ఇక్కడే నిన్న చూసాం సార్, ఇక్కడ దగ్గరలోని షోరూమ్ ఉంది. లగడికా పూల్ దాటి కొంచెం ముందు పోతా ఉంటే అక్కడ ఒక షోరూమ్ లెఫ్ట్ లో కనిపించింది. ఈ మెట్రో టర్న్ అవుతా ఉంది, కింద ఉంది, లెఫ్ట్ లో ఉంది. మెట్రో పిల్లర్ కింద, పిల్లర్ నెంబర్ ఏమైనా అట్లా 1600 షోరూమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ వ్యాపారాన్ని 5,50,000 మంది ఈ బిజినెస్ చేస్తున్నారు సార్. లాస్ట్ 6 సంవత్సరాల నుంచి మనం మార్కెట్ లో ఉన్నాము. ఈ రోజు కొత్తగా వచ్చిన కంపెనీ కాదు, లాస్ట్ 6 years నుంచి మనం మార్కెట్ లో ఉన్నాం. రైట్. అయితే ఇప్పుడు వైఈవి ఇదే వ్యాపారం ఎందుకు చేయాలి? మార్కెట్ లో 90 ఫస్ట్ వచ్చి సార్ 98% మార్కెట్ అంతా ఖాళీగా ఉంది సార్. కాబట్టి వ్యాపారం చేయాలి. మార్కెట్ లో ఖాళీగా ఉంది కాబట్టి వ్యాపారం చేయాలి. రెండవ ప్రశ్న, ఈ వ్యాపారానికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి కాబట్టి వ్యాపారం చేయాలి. ఎలా సహకరిస్తున్నాయి? పెట్రోల్ బండి కొంటే మీకు 8 to 12% ట్యాక్స్ చేస్తున్నారు, కానీ ఎలక్ట్రికల్ బండి కొంటే 0% ట్యాక్స్. సపోర్టే కదా సార్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ ప్రభుత్వ ఉద్యోగులు బండి కొంటే, ఎలక్ట్రికల్ వెహికల్ కొంటే 0% రుణంగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు సార్. ప్రభుత్వాలు రుణాలు ఇస్తున్నాయి ఎలక్ట్రికల్ బండ్లు కొనండి అని. కానీ పెట్రోల్ బండి కొంటే ఎందుకు ఇవ్వడంలా? అంటే సపోర్టే కదా. అలాగనే పక్క రాష్ట్రం తమిళనాడులో ఎవరన్నా తమిళనాడులో ఆధార్ కార్డు కలిగిన వారు బండి కొంటే బండికి 20,000 ఇస్తా ఉంది. ఆ పక్క రాష్ట్రం కర్ణాటకలో బండికి 10,000 ఇస్తా ఉంది. గోవా రాష్ట్రంలో ఒకవేళ మీకు ఆ గోవా రాష్ట్ర వాస్తవ్యులై ఆధార్ కార్డు ఉంటే బండికి 50,000 రూపాయలు ఇస్తున్నారు సార్. ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క పాలసీ మెయింటైన్ చేస్తా ఉంది. అయితే ఈ వ్యాపారాలు సపోర్టే కాస్తాయి ఇదంతా. ఆ విధంగా ఒక పక్క, ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వం ప్రతి పెట్రోల్ బంకులో 2026 ఈ సంవత్సరం ఆఖరికల్లా పెట్రోల్ బంకుల్లో
ఛార్జింగ్ పాయింట్లు పెట్టాలని జీవో ఇచ్చింది. ఒకవేళ పెట్టకపోతే బంకు లైసెన్సే రద్దు చేయబడును అన్నారు సార్. కాబట్టి మీరు పెట్రోల్ బంకులు గమనించండి. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ పెట్రోలియం వాళ్ళు పెట్రోల్ ఉత్పత్తి చేసేదారులు, అయితే వాళ్ళే తయారు చేస్తున్నారు ఈవీ స్టేషన్స్. మీరు చూడండి, అక్కడ భారత్ పెట్రోల్ బంకులో ఈవీ స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ ఉంటుంది. అది ఎవరు చేసేది చూడండి, మ్యానుఫ్యాక్చర్డ్ బై భారత్ పెట్రోలియం అని ఉంటుంది. ఈవీ స్టేషన్ ఏంది భారత్ విరుద్ధమైన వ్యాపారం. ఎందుకు లక్షల పెట్రోల్ బంకులు ఉన్నాయి, జియో వచ్చింది, ఖచ్చితంగా అందరూ పెట్టాల్సిందే. ఎక్కడ బయట కొంటే ఖర్చు ఎక్కువైంది, కానీ వాళ్ళే ఈవీ స్టేషన్ తయారు చేసి వాళ్ళ బంకులకు సప్లై చేశారు సార్. అంటే నెక్స్ట్ ఎక్కడ ఏ పెట్రోల్ బంకులోనే మనం బండ్లు ఛార్జింగ్ చేసుకోవచ్చు సార్. రెండవది ఏంది, మీకు హైవేల్లో పోతే టాటా వాళ్ళకి, రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసారు ఛార్జింగ్ స్టేషన్స్. మీరు మీరు టూ వీలర్ నుంచి టిప్పర్ వరకు ఛార్జింగ్ ఫ్రీ. టూ వీలర్ నుంచి టిప్పర్ వరకు హైవేల్లో, అన్ని హైవేల్లో కేంద్రం నుంచి కింద సౌత్ వరకు పెట్టుకుంటూ వస్తున్నారు సార్. టాటా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసారు. దానికి సంబంధించిన వీడియో నిన్ననే ఒకటి తీశాను, గ్రూప్లో పెట్టా, మళ్ళీ సార్ వాళ్ళు మీకు షేర్ చేస్తారు. కాబట్టి అన్ని హైవేల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్స్ రాబోతున్నాయి, అన్ని పెట్రోల్ ఛార్జింగ్ స్టేషన్ రాబోతున్నాయి. అంటే ఛార్జింగ్ స్టేషన్ సమస్య తీరింది. ఛార్జింగ్ స్టేషన్ పెడతాను ముందుకు వస్తే గవర్నమెంట్ స్థలం ఫ్రీగా ఇస్తుంది, సపోర్టే కదా సార్. ఛార్జింగ్ స్టేషన్ కోసం ముందుకు వస్తే ఎస్సీ ఎస్టీ మిత్రులకు 80% సబ్సిడీ, ఓసీ మిత్రులకు 50% సబ్సిడీ, సపోర్టే కదా. అదే పెట్రోల్ బంక్ పెడతామంటే మీ డబ్బే మొత్తం కట్టాలి, కానీ ఇక్కడ ఈవీ స్టేషన్ పెడతామంటే సబ్సిడీ ఇస్తుంది, అంటే సపోర్టే కదా సార్. ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి సార్. రైట్, ఎందుకు ఈ వ్యాపారం చేయాలి? మార్కెట్ అంతా 98% ఖాళీగా ఉంది. లాస్ట్ బట్ ఫైనల్ ఏంటంటే, ఎందుకు ఈవీ వ్యాపారం చేయాలంటే 2029 నుంచి 2035 మధ్య కాలంలో భారతదేశం సంపూర్ణ ఈవీ దేశంగా మారబోతా ఉంది. ఎందుకు ఈ వ్యాపారం చేయాలి సార్? భారతదేశం సంపూర్ణ ఈవీ దేశంగా మారబోతుంది, 100% ఈవీ కంట్రీగా. ఎలా? మీరందరికీ ఆధార్ కార్డు ఉంది. ఆధార్ కార్డు వచ్చిన కొత్తలో తీసుకోమండి, ఎవరు తీసుకోలేదు సార్. ఆధార్కి వంట గ్యాస్కి లింక్ పెడితే, ఆధార్కి అకౌంట్కి లింక్ పెడితే, ఆధార్కి ప్యాన్కి లింక్ పెడితే ఉద్యోగస్తులు, ఆడవాళ్ళు, వ్యాపారస్తులు రాత్రి 12 వరకు లైన్లో నిలబడి తీసుకున్నారు. ఎప్పుడు లైన్లో నిలబడి తీసుకున్నారు సార్? లింక్ అయిన తర్వాత. అదే మాదిరి ప్రతి పెట్రోల్ బండికి 2029లో ఆధార్తో లింక్ అవ్వాలి, నెంబర్ 1 కండిషన్. ఒక కుటుంబానికి ఒక బండి మాత్రమే అలు. రెండవ బండి ఉంటే ఎక్స్ట్రా ఫైన్ కట్టాలి, ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి గవర్నమెంట్కి. వేసే పెట్రోల్ నెలకి 10 లీటర్ల 15 లీటర్ల అనేది అప్పుడు క్యాబినెట్ నిర్ణయిస్తుంది. నెలకి ఇంత. కిరోసిన్ ఒకప్పుడు విచ్చలబడి దొరికేది, ఇప్పుడు దొరుకుతుందా? మళ్ళా రేషన్ షాప్కి లీటర్ అన్నారు, అది కూడా గాయమైపోయింది. అదే మాదిరి కట్టెల పొయ్యిలు ఉన్నాయా సార్? లేవు. అదే మరి ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్నాయా? లేవు. అదే మరి రేడియోలు ఉన్నాయా? లేవు. ఎట్టయితే ఇవన్నీ మార్పు చెందుతూ వస్తున్నాయో అదే పరిస్థితి కిరోసిన్ పట్టిన పరిస్థితి పెట్రోల్ రాబోతా ఉంది సార్. కాబట్టి పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలన్నీ తన్నుకుంటున్నాయి, ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. రెండవది, ఆ ఉత్పత్తి చేసే దేశాలన్నీ ఇప్పుడు టూరిజంగా మారిపోతున్నాయి, టూరిస్ట్ ప్లేసులుగా మారిపోతున్నాయి. మీ గల్ఫ్ కంట్రీస్ చూడండి, ఒకప్పుడు పెట్రోలియం కంట్రీస్, ఈరోజు షాపింగ్ ఆడిపోతా ఉంటే దుబాయ్ పోతా అంటున్నారు. కారణం ఆల్టర్నేట్ వాళ్ళు చూసుకున్నారు సార్. నెక్స్ట్ పరిస్థితి ఏంది, ఏం రాబోతుంది అని ఆల్రెడీ అయిపోయింది సార్. రైట్, కాబట్టి ఈ వ్యాపారం ఎందుకు చేయాలి సార్? అతి త్వరలో కాబట్టి. దీనికి ఎందుకు బలమైన 2 కారణాలు సార్. మన భారతదేశం 17 లక్షల కోట్ల ప్రజాధనం విదేశాలకు పోతా ఉంది. దాన్ని అరకట్టగలిగితే భారతదేశం అండర్ డెవలపింగ్ కంట్రీలో ఉంది, డెవలప్డ్ కంట్రీలోకి సరసాన్ని చేరుతుంది సార్. అంటే ప్రజాధనం విదేశాలకు పోతా ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, భారతదేశం కాలుష్య కొరల్లో ఆల్రెడీ చిక్కుకుంది సార్. ఢిల్లీ ఏక్యూ లెవెల్స్ మారిపోయినాయి. 2nd ప్లేస్ మన హైదరాబాద్, 3rd ప్లేస్ బెంగళూరు, 4th ప్లేస్ ముంబై, 5th ప్లేస్ చెన్నై, 6th ప్లేస్ కోల్కతా. ఇది నా స్ట్రాటజీ కాదు, మీరు గూగుల్లో కొట్టినా మన గూగుల్ తల్లి అన్ని చెప్పేస్తుంది ఏ స్టేజ్లో మనం ఉన్నామనేది. ఏక్యూ డేంజర్ లెవెల్లో ఉన్నాయి ఢిల్లీలో. కాబట్టి ప్రణాళికలు, కొన్ని కండిషన్స్, కొన్ని ఏమంటారు ఆంక్షలు విధించకపోతే భారతీయులు మారం. కాబట్టి ఆంక్షలతో కూడిన ఒక డిపార్ట్మెంట్ ఏర్పడింది, దాన్నే ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అంటారు. ప్రధానమంత్రి కార్యాలయంలో సపరేట్ మంత్రినే పెట్టారు దీనికోసం. ఒక సపరేట్ సెక్షన్ ఓపెన్ చేసి సబ్సిడీలు కానీ సపోర్ట్ చేయాలంటే ఏమేమి కావాలి, ఏం చేస్తే మనం భారతదేశాన్ని ఈవీ దేశంగా మార్చవచ్చు. హైయెస్ట్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్ వచ్చి ఒకప్పుడు చైనా, ఈరోజు ఆ బిరుదు మనకు వచ్చేసింది సార్. హైయెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఒకప్పుడు చైనా, అది కూడా మనకు వచ్చేసింది. పొల్యూషన్లో, పాపులేషన్లో మనమే టాప్లో ఉన్నాం సార్. కాబట్టి అలాంటిది 98% ఖాళీగా ఉంది వ్యాపారం.
ఎందుకు ఈ వ్యాపారం చేయాలంటే 2029 ఇంకా 3 సంవత్సరాలు ఉంది సార్. 3 సంవత్సరాల్లో తిరుగుతున్న పెట్రోల్ బండ్లన్నీ ఒక్కొక్కటి అన్ని ఎలక్ట్రికల్ బండ్లుగా మారుతున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు 10 బండ్లు పోతే 1-2 బండ్లు తిరుగుతున్నాయి ఎలక్ట్రికల్లో. బ్రాండ్ ఏదైనా కావచ్చు సార్, మొత్తానికి మార్పు అయితే వచ్చిందా? 2 వీలర్లు తిరుగుతున్నాయి ఈవీలో, ఆటోలు తిరుగుతున్నాయి ఈవీలో, కార్లు తిరుగుతున్నాయి ఈవీలో, బస్సులు తిరుగుతున్నాయి ఈవీలో, మీకు మినీ ట్రాన్స్పోర్ట్ టాటా ఏస్ లాంటి బండ్లు తిరుగుతున్నాయి ఈవీలో. అతి త్వరలో టిప్పర్లు మీకు ఆల్రెడీ 40 టన్నుల 55 టన్నుల కెపాసిటీ ఉన్న హెవీ కంటైనర్స్ కూడా ఈవీలో వచ్చేసాయి సార్. మనం 2 వీలర్ గురించి మాట్లాడుకుంటున్నాం. చైనా 99% ఈవీ కంట్రీ, 99% ఈవీ కంట్రీ. ప్రైవేట్ జెట్స్ ఉంటాయి చూడండి, అవి ఈవీలో నడుస్తున్నాయి చైనాలో. మీకు గూగుల్లో కొట్టండి, గూగుల్ మేడం చెప్పేస్తుంది మొత్తం. కాబట్టి సార్ నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఈవీనే. ప్రపంచానికే కాదు మన దేశానికి కూడా. ప్రపంచ కుబేరుడు ఎట్ట సార్ ఎవరు సార్? ఎలాన్ మస్క్ గారు. ఆయన ఎట్ట కుబేరుడు అయినాడు? ఈవీ బండి అమ్మి. ఏ బండి? ఆయన బండి పేరు ఏం సార్? టెస్లా ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మాడో అప్పుడు ఆయన లైఫ్ స్టైల్ మారిపోయింది, ఆయన లైఫే మారిపోయింది. ఈరోజు 100 సంవత్సరాలు 100 కోట్లు దానం చేసి అంత గొప్ప కుబేరుడు అయినాడు. 12 ఏళ్ల ముందు హీజ్ ఎ బ్యాంక్ కరప్ట్, నౌ ఈజ్ ఎ వరల్డ్ నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్. కాబట్టి మిత్రులారా, అనుకున్నాడు కాబట్టి ఇలాన్ మస్క్ ఈరోజు ప్రపంచ కుబేరుడు అయినాడు. అనుకోకుండా ఆ రోజు 12 ఇయర్స్ బ్యాక్ బ్యాంక్ కరప్ట్ కదా, నా పని అయిపోయింది, నన్ను ఎవడు కాపాడలేడు అని చెప్పి ఏడ్చుకుంటా కూర్చుంటే ఈ రోజు ఇంకా ఎక్కువ ఏడుపు వచ్చేసేది. ఆయన ఏడుపుని ఆయుధంగా మార్చుకున్నాడు, విజయాని కోసం వాడాడు. ఆయన ఏడుపుని విజయాని కోసం వాడాడు కాబట్టి ప్రపంచానికే కుబేరుడు అయినాడు సార్. కాబట్టి అలాంటి అవకాశం ఇక్కడ మనకి ఒక అవకాశం వచ్చింది సార్. ఈ రోజు మన కంపెనీ ఎందుకు ఇప్పుడు ఏడిఎంఎస్ అంటే, ఈ ఏడిఎంఎస్ ఈరోజు 650 కోట్ల కంపెనీ ఉంది సార్. 650 కోట్లు మన దగ్గర ఉన్నాయా? లేదు. ఈ 650 కోట్లలో మీరు కానీ టైం పెడితే ఒక వ్యాపార అవకాశం ఉంది. 650 కోట్ల రూపాయలు కంపెనీలో మనం టైం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి సార్? ఏమి ఇవ్వాలి చెప్పండి? టైం ఇవ్వాలి. అప్పుడు ఒక వ్యాపారం చేయొచ్చు. నేను నా టైం ఇచ్చాను సార్, నేను నా టైం ఇచ్చా. తద్వారా ఏమైంది? నా వ్యాపార సామ్రాజ్యం 26,000 మంది దాకా వెళ్ళింది. మొదలు పెట్టిన నాడు 10 రూపాయలు టీ లేదు. ఈరోజు 5,48,00,000 రూపాయలు, 1కి 5 కార్లు కొన్నా, 1,80,00,000 పెట్టి ఇల్లు కడతా ఉన్నా తిరుపతిలో సార్. 42 నెలలు అంటే 3.5 సంవత్సరం ముందు నేనెవరిని నాకు తెలుసు, నా గతం నాతో పాటు ఉండే వాళ్ళందరూ తెలుసు. ఈ రోజు నేను ఎవరన్నది 26,000 మందికి తెలిసిపోయింది సార్. కాబట్టి అది ఏంది, ఎలా చేయాలి వ్యాపారం? రైట్. ఈరోజు ఇప్పుడు మన వ్యాపారము మన దగ్గర 66,000 రూపాయల బండి నుంచి మొదలై 2 లక్షల రూపాయల బండి దాకా ఉంది సార్. 66,000 నుంచి 2 లక్షల రూపాయల బండి ఉంది. ఏ బండి కొనాలన్నా 16,000 రూపాయలు అడ్వాన్స్ డౌన్ పేమెంట్ సార్. దాన్నే పిఓ, పర్చేస్ ఆర్డర్ అంటారు. ఎంత గట్టి చెప్పాలి? 16,000 కట్టిన ఒకే నిమిషంలో బండి ఇచ్చేస్తాం సార్. బండి కొనడానికి 1 ఇయర్ టైం కూడా ఇస్తుంది కంపెనీ. అంటే ప్రశాంతంగా వినొచ్చు, ఇప్పుడు కొనవసరంలా. అనుకుంటే ఇప్పుడే స్పాట్లో కొనుక్కోవచ్చు, టైం కూడా ఉంది. 2 చెప్పేశాను. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు సార్? నరేష్. నరేష్ అనే సార్కి ఒక బండి నచ్చింది సార్. దాని కాస్ట్ 1,00,000 రూపాయలు అనుకుందాం. ఎంత? 1,00,000 రూపాయలు. ఏ బండి కొనాలని ఎంత కట్టాలి చెప్పాను సార్? డౌన్ పేమెంట్, అడ్వాన్స్ డౌన్ పేమెంట్ 16,000. 1,16,000 పోతే ఎంత సార్? హైదరాబాద్లో ఎంత? 84,000. ఈ 84,000 ఎవరు కట్టాలి? నీ పేరుమా? అనిల్ కుమార్ కడతారా? ఎవరు కట్టాలి? నరేష్ గారే కట్టాలి. అయితే కంపెనీ మన ఓన్ ఫైనాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 24 months ఈఎంఐ తీస్తున్నారు నరేష్ గారు. నరేష్ గారు బాడీకి ఇల్లా, సొంత ఇల్లా? సొంత ఇల్లు. దానికి ఈఎంఐలు ఉన్నాయా? లోన్ ఏమో తీరిపోయిందా? లోనే లేదా? సరే, ఏదన్నా మీకు ఈఎంఐలు ఉన్నాయా? వేరే ఈఎంఐలు, కార్ ఈఎంఐ కానీ ఇంకో ఈఎంఐలు. కరెంటు బిల్ కడుతున్నారా? ఫ్రీయా? పిల్లల ఫీజులు ఉన్నాయా? తెలియ రాంగ్ కస్టమర్ని సెలెక్ట్ చేస్తున్నాం సార్. రైట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారికి పెళ్ళయింది, చేద్దాంలే సార్ అనుకుందాం సార్. సరే, నరేష్ గారికి బాడీ గిల్లు ఉంది, సొంత ఇల్లు. ఈఎంఐలు కడతారా? అంటే బాడీ గిల్లు ఉంటే బాడీ గిల్లు కడతామా? కరెంటు ఉంటే కరెంటు బిల్లు కడతామా? ఇవన్నీ ఫ్రీ అయిపోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు అప్పు ఉందా అని అడగండి సార్. అప్పు లేదనుకుంటాను తెలిసి. ఒకవేళ అప్పు కూడా ఉంది, ఉండకూడదు. ఒకవేళ ఉంది,
ఉంటే 1 crore rupees అప్పు ఉంటే 1 year లో కళ్ళు మూసుకొని తీర్చేసి నరేష్ గారు అంటుంది కంపెనీ. ఏం చేయాలి? 1 కోటి రూపాయలు అప్పున్నా 1 year లో కళ్ళు మూసుకొని తీర్చేయచ్చు సార్, అప్పున్నా కూడా అప్పులేని నరేష్ అయిపోతారు సార్ అంటుంది కంపెనీ. ఏం చేయాలి? ఏదో చేయాలి కదా. కుచ్ పానా కొత్త కుచ్ కన్నా పడతా, ఖోనానే పడతా. ఏం కన్నా ఏం చేయాలి చెప్తాను సార్ ఇప్పుడు. రైట్ సార్. ఎప్పుడైతే నరేష్ అనే కస్టమర్ మా దగ్గర బండి తీసుకున్నారో, ఏం సార్ అర్థమైందా? మెయిన్ పాయింట్ సార్. ఇప్పుడు దాకా ఏం విన్నారు, ఎలా విన్నారు వద్దు నాకు. ఇప్పుడు నేను చెప్పబోయేది బుల్లెట్ పాయింట్స్. డబ్బులు ఎలా వస్తాయనేది ఇది వింటేనే తెలుస్తుంది సార్. కాబట్టి ఇది కొంచెం ఏకాగ్రతతో ధ్యానంగా వినండి సార్ ప్లీజ్. ఓకే? ఎందుకంటే మనం వచ్చింది లైఫ్ మార్చుకోవడానికి. అదే లైఫ్ ఎలా ఉంటుంది మళ్ళీ చెప్తా. నా ఎక్స్పీరియన్స్ 2 మాటలు చెప్పేస్తా. రైట్ సార్. అయితే బండ్లకు ఆఫర్లు ఉంటాయి కదా, ఆఫర్లు. అలాగనే మన కంపెనీ కూడా ఆఫర్లు ఇస్తాం సార్. ఆఫర్ నెంబర్ 1 నుంచి 7 వరకు ఆఫర్లు ఇస్తాం. చాలా ఆఫర్లు ఉన్నాయి సార్. ఆఫర్లకి ఏం కొద్దివేలే. ఆఫర్ నెంబర్ 1, మీరు కొన్న బండి మీకు ఇచ్చేస్తాను నరేష్ గారు, హ్యాపీగా తీసుకుంటారు. అది పెద్ద గొప్ప సార్ అంటారు. ఆఫర్ నెంబర్ 2 మీకు ట్యాక్స్ సార్, దాన్ని జిఎస్టీ అంటాం మన లాంగ్వేజ్ లో, జిఎస్టీ. ఆఫర్ నెంబర్ 3 యూటిలిటీస్. ఆఫర్ నెంబర్ 4 మీకు 999 హాలిడే ప్యాకేజ్. ఆఫర్ నెంబర్ 5 మీకు ఇన్వర్టర్. ఆఫర్ నెంబర్ 6 మీకు థైరోకేర్. ఆఫర్ నెంబర్ 7 బిజినెస్. ఏం సార్ ఒకటికి ఇన్ని ఆఫర్లా? ఇప్పుడు 7 గురించి చెప్తా, వాటిల్లో 1, 2, 3 ఎక్కువ చెప్తా, మిగతా అవన్నీ లైట్ చెప్పేస్తా సార్. నెంబర్ 1 బైక్ అయిపోయి తీసుకున్నారు. నెంబర్ 2 ట్యాక్స్, జిఎస్టీ. ఎంతకి జిఎస్టీ? బండి కొనడానికి ట్యాక్స్ కాదు, ఈ 1,00,000 రూపాయలకి జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఇవ్వండి అన్న. ఈ మొబైల్ సార్ 10,000 అనుకుందాం, 1,800 కట్టండి సార్, 10,000 మొబైల్ ఇచ్చేస్తామన్నాను. 1,800 ట్యాక్స్ జిఎస్టీ మాత్రం కట్టండి, 10,000 మొబైల్ తీసుకోండి సార్ అన్న. తీసుకుంటారా వద్దంటారా? కేవలం 10,000 కట్టండి సార్, 1,800 ట్యాక్స్ కట్టండి, మొబైల్ తీసుకోండి అని చెప్పా. ఫస్ట్ నాకు ఇవ్వండి సార్ అంటారు లేదా? జనరల్గా ట్యాక్స్ తగ్గించండి సార్ అంటాం. ఇది ట్యాక్స్ మాత్రం కట్టండి, బండి మొబైల్ ఇచ్చేస్తామంటున్నాం సార్. అదే మాదిరి సార్ జిఎస్టీ. అంటే ఏంది అది? ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు, మీకు పెళ్ళయింది అనుకునే మాట్లాడతాం సార్, ఏమనుకోబాకండి. మా దగ్గర 1,00,000 రూపాయలు ట్యాక్స్, 1,00,000 రూపాయలు ట్యాక్స్ కట్టారు సార్. 1,00,000 రూపాయలకి ట్యాక్స్ కట్టారు. కట్టంగానే మేమేం చేసాం, సబ్బులు, పేస్టులు, షాంపూలు, స్క్రబ్స్, హెయిర్ ఆయిల్స్ మాది ఉన్నాయి. కార్లో ఉన్నాయా? మా దగ్గర సబ్బులు, పేస్ట్, షాంపూ, స్క్రబ్స్, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. 101 రకాల వస్తువులు ఉన్నాయి సార్. లావు ఉన్నోళ్ళు సన్నగా అవడం, లావు అవడం, హెయిర్ ఆయిల్స్, రకరకాల ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, రకరకాలు ఉన్నాయి. ఆ వస్తువులన్నీ 1,00,000 రూపాయలు వస్తువులు ఇచ్చేస్తాం నరేష్ గారు అన్నాం. నరేష్ గారు చెప్పారు, ఏం సార్ షాప్ పెట్టుకోమంటారా అన్నారు. సరే సార్ వద్దులేండి, అంత బాధ వద్దులే సార్. ఒక పని చేయండి సార్, మీరు ఫ్యామిలీ పెళ్ళి అయిపోయింది కదా, మీరు మీ భార్య 5 సంవత్సరాల బాబు కానీ పాప కానీ పిలుచుకొని ఒక 30 days సింగపూర్ వెళ్ళిపోండి సార్ అన్నాం. ఒక 20 days దుబాయ్కి వెళ్ళిపోండి సార్ అన్నాం. లేదంటే బ్యాంకాక్, థాయిలాండ్కి వెళ్ళిపోండి సార్ అన్నాం. చెప్పారు సార్ అంత ఓపిక నాకు లేదు సార్ అన్నారు. ఇంటర్నేషనల్ టూర్ 3 star, 4 star, 5 star అకామిడేషన్ ఇస్తాం సార్ అన్నాం. అంత తిరిగిలేదు సార్ అన్నారు. సరే నరేష్ గారు ఇంకో పని చేయండి, అది వద్దన్నారు కాబట్టి ఇంకో పని చేయండి, 1,00,000 రూపాయల భోజనాలు టికెట్లు ఇస్తాం, జొమాటో, స్విగ్గీలో ఆర్డర్లు పెట్టి భోజనం చేసుకుంటూ సంవత్సరం గడిపేయండి సార్ అన్నా. అంత తిండిపోతు నేను కాదు సార్ అన్నారు. సార్ నా లాంగ్వేజ్ కొంచెం రాయలసీమది, కొంచెం మొరటుగా ఉంటుంది, తప్పుగా అనుకోబాకండి. రైట్? అంత తిండిపోతు నేను కాదు సార్ అన్నారు. సరే నరేష్ గారు ఒక పని చేయండి, మేము మూవీ టికెట్స్ ఇస్తాం, ఒక్కొక్క టికెట్ 350 రూపాయలు లెక్కన ఉంటుంది, బుక్ మై షో ద్వారా బుక్ చేసుకొని సినిమాలు చూసుకుంటా గడిపేయండి సార్ అన్నాం. 1,00,000 రూపాయల సినిమాలు. అంత సినిమా పిచ్చి కూడా నాకు లేదు సార్ అన్నారు నరేష్ గారు. సరే సార్ ఒక పని చేయండి, మేము ఆన్లైన్ సూపర్ మార్కెట్ ఉంది, దాని పేరు కైలాష్ బజార్, దాంట్లో 5 లక్షల వెరైటీల వస్తువులు ఉన్నాయి. ల్యాప్టాప్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, మీకు అన్ని రకాలు ఉన్నాయి సార్. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎట్ట కనిపిస్తాయో అవన్నీ మా దగ్గర ఉన్నాయి. 5 లక్షల వెరైటీలు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు మీద 500 రూపాయల కూపన్ ఉంటుంది. అట్లా షాపింగ్ చేసుకుంటా ఉండండి సార్ అన్నాం. చెప్పారు నరేష్ గారు, అంత ఓపిక నాకు లేదు సార్ అన్నారు. గౌజ్ గారు మీరు చెప్పేవన్నీ అతిగా ఉన్నాయి సార్. ఎలా ఉన్నాయి? అతిగా ఉన్నాయి సార్. మితంగా ఇవ్వగలరా? అన్నీ నచ్చాయి నాకు, కానీ ఒకటి తీసుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అన్ని నచ్చాయి, అన్ని కలిపి ఇవ్వగలరా అన్నారు. ఓకే సార్ అని చెప్పి నెలకి 4-5 వేల వస్తువులు అయితే వాడతామా, సబ్బులు, పేస్టు, షాంపులు,
5,000 ఇంటూ 12 నెలలు ఎంత సార్? 12 60,000. 60,000 రూపాయల విలువైనటువంటి మీరు సబ్బులు, పేస్ట్, షాంపూ తీసుకోండి సార్ అన్నాం. హ్యాపీగా తీసుకొని సెల్ఫీ పెట్టారు నరేష్ గారు. అలాగనే ఒక 12,000 విలువైనటువంటి డొమెస్టిక్ టూర్, ఇంటర్నేషనల్ పోయినారు కదా సార్. 2 days 1 night గోవా, ఒక 2 days 1 night కొడైకెనాల్, ఒక 2 days 1 night డార్జిలింగ్. భారతదేశంలో ఎన్ని దిక్కులు, అన్ని దిక్కులు పోయినారు సార్ బిజినెస్ కోసం. సారీ, ఫ్యామిలీతో. ఎక్కడ పోయినారు? టూర్ పోయినారు. ఏం టూర్ సార్? 3 star, 4 star, 5 star అకామిడేషన్ సార్. ఇప్పుడు మీ ఈ ఊర్లో దస్పల్లాలో మాకు మనం చూపించా, ఆల్రెడీ బుక్ అయినాయి. ఆ మాదిరి లేదంటే తాజ్ కృష్ణ, లేదంటే ఇంకేమేమి ఉన్నాయో, ఓబ్రా, ఏమున్నాయో మీ ఇష్టం. పెద్ద పెద్ద హోటల్సే 2,000 హోటల్స్ ఉన్నాయి మావి 70 ప్రదేశాలలో. వీటిలో అన్ని ఆన్లైన్లో ఉన్నాయి, మా కైలాష్ బజార్ వెబ్సైట్లో ఉన్నాయి. మీకు నచ్చిన హోటల్లో నచ్చిన రూమ్ బుక్ చేసుకొని నచ్చినన్ని రోజులు ఉండండి సార్. అంటే 2 days 1 night ప్యాకేజ్గా తీసుకున్నారు. హ్యాపీగా పోతారు లేదా? ఫ్రీగా వచ్చింది, కేవలం ట్యాక్స్ మాత్రమే కట్టారు. బాగా గుర్తుపెట్టుకోండి. సెల్ఫీ పెట్టారు సార్ ఫ్యామిలీతో పోయి, హ్యాపీగా ఫ్యామిలీతో సార్. ఓకే, తర్వాత అక్కడ పోతే భోజనాలు పెట్టాం కదా, మళ్ళీ భోజనాల కోసం ఏం చేశారు సార్? జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టి భోజనాలు చేశారు. ఫ్రీగా భోజనం చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అక్కడ పోతే 10,000 రూపాయలు తీసుకొని 350 రూపాయలు టికెట్ లెక్కన సినిమాలకు పోయినారు సార్. పెద్ద పెద్ద థియేటర్లే, చిన్న థియేటర్లు కాదు. మళ్ళీ 10,000 రూపాయలు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నారు అనుకుందాం, లేదంటే ఒక సెట్ కొనుక్కున్నారు. అంతా బ్రాండెడే. ఏది అలాన్ సొల్లి, ఏబిసిడీలు అన్నీ ఉంటాయి. ఆడ బ్రాండెడ్. అది షాపింగ్ చేసుకున్నారు. మీరు 1,00,000 రూపాయలు మా దగ్గర బండి కొంటే 1,00,000 రూపాయల విలువైనటువంటి వస్తువులు వచ్చేది. బండి ఫ్రీ అయిపోయిందా లేదా? నచ్చిందా నరేష్ గారు? ఏం సార్, అందరికి నచ్చిందా? థ్యాంక్ యూ. 2వ పాయింట్ నచ్చిపోయింది. 3వ పాయింట్, మీ అందరికి మొబైల్ ఉన్నాయా? రీఛార్జ్ చేసుకుంటారా ఫోన్పే, గూగుల్ పే ద్వారా? 299 రీఛార్జ్ చేస్తే 2-3 రూపాయలు ఎక్స్ట్రా కట్ అవుతుందా? అదే మా యాప్ ద్వారా చేసుకున్నారంటే మీకే 12 రూపాయలకు వస్తుంది. అంటే 4% క్యాష్ బ్యాక్. మీరు టూర్కి పోవాలంటే టికెట్ బుక్ చేసుకోవాలి, బస్ టికెట్ బుక్ చేసుకోండి, క్యాష్ బ్యాక్. మీ ఇంటికి కరెంట్ బిల్ బుక్ చేసుకోండి, కరెంట్ బిల్ కట్టండి, క్యాష్ బ్యాక్. గ్యాస్ వస్తుంది కదా, గ్యాస్ బుక్ చేసుకోండి, క్యాష్ బ్యాక్. ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోండి, క్యాష్ బ్యాక్. తాకితే క్యాష్ బ్యాక్ సార్. అట్లాంటి యాప్ మాది, అది కూడా ఇస్తున్నాం ఫ్రీగా. తర్వాత ఆఫర్ నెంబర్ 4, ఇక్కడ సార్ ఇక్కడ ట్యాక్స్ కట్టారు కాబట్టి ఇవన్నీ ఎంజాయ్ చేశారు. ఒకవేళ ట్యాక్స్ కట్టలా, కేవలం 999 రూపాయలు మాత్రం ప్రాసెసింగ్ ఫీజు కట్టారు. కడితే 4 days 3 nights 3 star, 4 star, 5 star అకామిడేషన్ సార్. 4 days 3 nights, దానికి 1 రూపాయి కట్టవసరం లేదు. ఓన్లీ 999 రూపీస్ కట్టేసి ప్యాకేజ్ ఎంజాయ్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో, అది కూడా. ఓకేనా? రైట్ సార్. ఇంకొకటి, ఇన్వర్టర్. కరెంట్ పోతే లైట్ వెలిగిద్ది, ఇన్వర్టర్ తెలుసు కదా. ఇన్వర్టర్ మా దగ్గర 1 kilowatt ఇన్వర్టర్ నుంచి 20 kilowattల ఇన్వర్టర్ వరకు ఉంది. మీరు ఆ టెంపుల్ కనిపిస్తా ఉంటే టెంపుల్ వెలిగించవచ్చు లైట్లు. లేదా ఆ హోటల్ కనిపిస్తా ఉంది, ఈ పిల్లర్ దాని పేరు ఏదో అంటారు, ఆ హోటల్ వెలిగించవచ్చు. 20 kilowattలు అంటే పెద్ద ఇది సార్. అంటే 1 kilowatt అంటే ఒక సింగిల్ బెడ్రూమ్, 2 kilowatt అంటే డబుల్ బెడ్రూమ్, 3 kilowatt అంటే పెద్ద డూప్లెక్స్ హౌస్. ఆ లెక్కన 20 kilowattలు అంటే ఒక హాస్పిటల్లో, ఒక చిన్న లాడ్జో, అట్లాంటి పెద్ద మనం మెయింటైన్ చేసి సార్. అలాంటి ఇన్వర్టర్స్ మన దగ్గర ఉన్నాయి. ఈ కట్టిన 16,000 దాంట్లో తగ్గించి బ్యాలెన్స్ డబ్బు కట్టి ఇన్వర్టర్ కూడా తీసుకోవచ్చు. బ్యాలెన్స్ డబ్బు లోన్ మేమే ఇస్తాం. అర్థమైంది సార్? రైట్. ఇక్కడ వరకు నచ్చిందా? దాని తర్వాత థైరో కేర్. అందరం మనం బ్లడ్ టెస్ట్లకి చేసుకుంటామా? థైరో కేర్ తెలుసు కదా. థైరో కేర్ మీ ఊర్లో హైదరాబాద్లో ఉన్నాయి, చాలా సెంటర్స్ ఉన్నాయి. అది చాలా సెంటర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన టెస్ట్, ఏం టెస్ట్ కావాలంటే టెస్ట్కి ఆర్డర్ పెడితే మా యాప్ ద్వారా వాళ్ళే మీ ఇంటికి వచ్చేస్తారు. మీకున్న అన్ని శాంపుల్స్, బ్లడ్ శాంపుల్స్ తీసుకొని టెస్ట్ రిపోర్ట్ ఇస్తారు డిజిటల్గా. కొన్ని శాంపుల్స్ వాళ్ళు బాంబేలో టెస్ట్ అవుతాయి. అంటే ఎయిర్ కార్గో సర్వీస్ కూడా ఉంది. మీ టెస్టుల్ని బాంబే పంపించి రిపోర్ట్ తీసి మళ్ళీ మొదలు పెట్టేస్తారు సార్. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఆ థైరో కేర్తో మనం ఎంఓయూ చేసుకున్నాం, టైప్ అయింది. అంటే ADMS థైరో కేర్ సెంటర్స్ మాకు ఉన్నాయి సార్. రైట్. ఆ తర్వాత లాస్ట్ బట్ లీస్ట్ ఇంకా చాలా ఉన్నాయి. బిజినెస్ ఆపర్చునిటీ. మనందరం దేనికి వచ్చాం సార్? ఇక్కడ దేనికి వచ్చాం? గట్టి చెప్పాలి. బిజినెస్ కోసం వచ్చాం. ఇప్పుడు దీని గురించి చెప్తాను. బిజినెస్ చెయ్యాలని రూల్ లేదు సార్. బిజినెస్ చేయాలని రూల్ లేదు. చేయడానికి కోసం ఒక్కరికి కూడా 1 రూపాయి కట్టవసరంలా. 0 ఇన్వెస్ట్మెంట్. ఏం సార్? 0
ఇన్వెస్ట్మెంట్, ఫ్రీగా వచ్చిన బిజినెస్ చేస్తారా లేదా? నరేష్ గారు చెప్పాలి. ఎందుకు ఇన్ని రకాలు తీసుకున్నారు కదా సార్, హ్యాపీ కదా, రైట్. ఇదంతా ఏం చేశారు సార్? ఎవ్వరికి చెప్పలేదు సార్, ఎవ్వరు చెప్పలా. కేవలం తన మొబైల్లో ఉన్న వాట్సాప్లో స్టేటస్ పెట్టారు. ఫ్యామిలీతో టూర్ పోయినట్టుగా, ఫ్యామిలీతో భోజనాలు తిన్నట్టుగా, ఫ్యామిలీతో ఆన్లైన్లో షాపింగ్ చేసుకున్నట్టుగా, ఫ్యామిలీతో ఆడపోయినట్టుగా, ఈడపోయినట్టు ప్రతిదీ స్టేటస్ పెట్టారు. హైదరాబాద్ వాసులు అందరూ చూశారు సార్. సార్ మీ పేరు? రాజు. రాజు గారు చూశారు స్టేటస్. స్నేహితుడు, మన నరేష్ గారి స్నేహితుడు రాజు గారు స్టేటస్ చూశారు. ఫోన్ చేశారు. ఒక రోజు స్టేటస్, 2 రోజు స్టేటస్, 3 రోజు స్టేటస్, పొద్దుగల రకరకాలు వస్తుంటాయి. భయపడిపోయి, నరేష్ భయ్య నువ్వు ఎప్పటి నుంచో నాకు తెలుసు, నీ స్టేటస్ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా, గతంలో దేవుని పాటలు పెట్టేవాడివి, లేదా ఫ్యామిలీ ఫోటోలు పెట్టేవాడివి, లేదంటే సినిమా పాటలు పెట్టేవాడివి స్టేటస్లో. ఏమైంది నరేష్ భయ్య, ఫ్యామిలీతో టూర్లు పోతున్నావు, మంచి మంచి హోటల్లో భోజనం చేస్తున్నావు, ఆన్లైన్లో షాపింగ్ల మీద షాపింగ్ చేస్తున్నావు, ఏమైంది అని అడిగారు. అడిగితే బండి మార్చా బతుకు మారింది అన్నారు. ఏం చెప్పారు సార్? బండి మార్చా బతుకు మారింది అన్నారు. బతుకు మారాలి అని ప్రతి జీవికి ఉంటుంది సార్, ఒక పిచ్చోడికి తప్ప. కాబట్టి మన సార్ అయితే మంచి పిచ్చోడు కాదు కాబట్టి, సార్ యాక్టివ్ పర్సన్ కాబట్టి. సార్ ఏం పేరు? రాజు గారు ఏం చేశారు? సార్ భలేవారు సార్, ఆ ఆఫర్ అయితే చెప్తారా అన్నారు. రండి సార్ మా ఇంటికన్నా రండి, నేనన్నా వస్తానని చెప్పారు. సార్ రండి సార్ అంటే నేనే వస్తాను, ఎందుకంటే మారాలంటే మనమే ఒక అడుగు ముందుకేయాలి. రాజుగారు ఏం చేశారు? వచ్చారు. రాజుగారికి కండిషన్ పెట్టారు. నరేష్ గారు నా కాడికి 1 అవర్ కోసం రావాలి, 5 నిమిషాలు 10 నిమిషాల కోసం వద్దు. నెంబర్ 2, ఆ 1 గంట మీ మొబైల్ ఫోన్ని సైలెంట్లో పెట్టాలి, చూడడం కూడా చూడకూడదు. ఈ 2 కండిషన్స్. నేను చెప్పింది మనసా వాచా కర్మ వినాలి, ఆచరించాలి, అప్పుడు బతుకు మారింది సార్ అన్నారు. భలేవారు సార్, నేను వస్తానని చెప్పారు. వచ్చేసారు. పొద్దునే వచ్చారు రాజుగారు. రాగానే బిజినెస్ గురించి మొత్తం నరేష్ గారు చెప్పారు. మొత్తం చెప్తే నరేష్ గారికి 2 లక్షల రూపాయలు బండి వచ్చింది సార్. 1 లక్ష రూపాయల బండికి డౌన్ పేమెంట్ ఎంత కట్టారు సార్? అడ్వాన్స్ డౌన్ పేమెంట్ పిఓ 16,000 కట్టారు. 2 లక్షలకి ఎంత కట్టాలి? జనరల్గా అయితే 32 అంటామా, కానీ 16 సార్. ఏ బండి అయినా, 2 వీలర్ కొనండి, మా ఆటో కొనండి, మా ట్రాక్టర్ కొనండి, మా ఇన్వర్టర్ కొనండి, మా టీవీ కొనండి, 16,000 మాత్రమే డౌన్ పేమెంట్, అడ్వాన్స్ డౌన్ పేమెంట్. ఇట్స్ నాట్ డౌన్ పేమెంట్, అడ్వాన్స్ డౌన్ పేమెంట్. 1,84,000 లోన్ మనమే ఇచ్చాం సార్. నరేష్ గారికి 84,000 లోన్ మనమే ఇచ్చాం. రాజు గారికి 1,84,000 మనమే ఇచ్చాం. అంటే మనం అంటే కంపెనీ డబ్బు వాళ్ళ దగ్గర ఉందా? వాళ్ళ డబ్బు కంపెనీ మన దగ్గర ఉందా? కంపెనీ కాడ ఉందా? వాళ్ళు కట్టింది కేవలం 16,000 మాత్రమే. బ్యాలెన్స్ 84,000 మనమే లోన్ రూపంలో ఇచ్చాం. బండి ఇచ్చాం, అయితే లోన్ రూపంలో ఇచ్చాం. అంటే కంపెనీకి సంబంధించిన ఆస్తి, వస్తువు బండి రూపంలో వాళ్ళ దగ్గర ఉంది, లోన్ రూపంలో మేము ఇచ్చాం. రైట్. చెప్పడంతో నరేష్ గారు, మన రాజు గారు 2 లక్షలు బండి కొన్నారు. ఎవరు చెప్తే కొన్నారు సార్? నరేష్ గారు చెప్పారు కాబట్టి రాజు గారు బండి కొన్నారు. ఎవరు చెప్తే కొన్నారో వారికి కంపెనీ 5,000 రూపాయలు ఇస్తుంది సార్. ఎంత ఇస్తుంది సార్? గట్టి చెప్పాలి సార్. ఇది చెప్తే మనకి ఎక్కిద్ది. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. చెప్పే వాళ్ళకి ఎంత వస్తుంది? గట్టి చెప్పాలి సార్. ఈ వేలుగా సార్, ఈ వేలు డబ్బులు 5,000 రూపాయలు వస్తాయి సార్. ఓకే, రైట్. ఒకరికి చెప్పినా వచ్చేస్తుంది. ఇంతమంది అంతమంది లెక్కల సింగిల్ పర్సన్ చెప్పారు, అయినా కూడా వస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది? 7 వర్కింగ్ డేస్ లో పడిపోతాయి డబ్బులు. ఏడ పడిపోతాయి? రోడ్ల మీద కాదు, అకౌంట్లో పడిపోతాయి సార్. అర్థమైందా? రైట్ సార్. అయితే నేను కూడా స్టేటస్ ఫాలోవర్ సార్. స్టేటస్ నేను కూడా ఫాలో అవుతున్నా. స్టేటస్ గురించి సార్ని అడిగిన, సార్ నేను కూడా అదేదో మీరు చెప్పండి సార్ అంటే, రా అన్నారు. 1 అవర్ కూర్చోమన్నారు, మొబైల్ సైలెంట్ లో పెట్టుకోమన్నారు, మొబైల్ చూడమన్నారు. రైట్ అని చెప్పి వచ్చినా కూర్చున్నా, గౌస్ కట్టినా. చూడంగానే సార్ ఏం చెప్పారంటే, సరే మీరు బండి బుక్ చేసుకున్నారు కదా, బండి సరే మొత్తం విన్నారు సార్. నేను చెప్పాను, సార్ నాకు బండి కొనే మూడ్ లేదు సార్ అన్న. రకరకాల మనుషులు ఉంటారు మార్కెట్లో, ఉంటారు లేదా? అది నేనేం చెప్పాను అంటే, సార్ నా బండి కొనే మూడ్ లేదు సార్ అన్న. రెండవది లేకపోతే నాకు ఈఎంఐ, నాకు సిబిల్ స్కోర్ లేదు సార్. లోన్ రావాలి, ఏం కావాలి? సిబిల్ స్కోర్ ఉండాలి. సిబిల్ స్కోర్ లేదు సార్. లేకపోతే సార్ నా ఇంట్లో బండి పెట్టుకున్న స్థలమే లేదు సార్. సాకులు మనం చెప్తాం సార్, సాకు చాలా ఉంటాయి. అయితే నేను చెప్పడంతో సార్ నాకు డబ్బు సంపాదించే మార్గం ఏమైనా చెప్పండి సార్ అని చెప్పాను నరేష్ సార్ అన్న. బండి కొనే మూడు లేదు, కానీ డబ్బు సంపాదించే మార్గం ఉందని అడిగిన. చెప్పడంతో మన నరేష్ గారు చెప్పారు, బండి బుక్ చేసుకోండి సార్, 1 ఇయర్ టైం ఉంది బండి కొనడానికి. ఎంత టైం ఉంది? 1 ఇయర్ టైం ఉంది. ఈ 1 ఇయర్ లో బండి మీరు కొనుక్కోవచ్చు. ఫస్ట్ మీరు ఇన్కమ్ లోకి రండి.
నెలకు 1-2 లక్షల సంపాదించి మార్గం చెప్పండి సార్ అన్న. చెప్పడంతో బండి బుక్ చేసుకున్నా. ఎవరు చెప్తే బుక్ చేసుకున్నాను సార్? ఎవరు చెప్తే బండి బుక్ చేసుకున్నా? నరేష్ గారు చెప్పారు కాబట్టి గౌస్ నేను బండి బుక్ చేసుకున్నా. చెప్పిన వ్యక్తికి ఇంతకుముందు 2 లక్షల రూపాయలు బండి కొన్నారు కదా ఎవరు? రాజు గారు. ఎంత వచ్చింది కమిషన్? 5,000 రూపాయలు వచ్చింది. నేను కేవలం బుక్ చేసుకున్నా అంతే, 16,000 కట్టి. కాబట్టి కంపెనీ 500 రూపాయలు ఇస్తుంది సార్. ఎంత వస్తుంది సార్? ఎంత వస్తుంది? 500. క్లాస్ కొట్టండి సార్. పర్లేదు కదా, మంచి డబ్బే కదా. 2 లక్షలకి 5,000 ఇస్తే కేవలం 16,000 కడితే 500 ఇచ్చేస్తాం సార్. మంచి డబ్బా కదా. మీ హైదరాబాద్ వాళ్ళకి 0 పడితేనే విలువ సార్. 5,000 ఇస్తుంది. ఇప్పుడు కొడతారా క్లాప్స్? చూడండి సౌండ్లు మారిపోయింది. ఒక 0కి ఎంత విలువ అన్నది ఇప్పుడు అర్థమైంది నాకు. కేవలం మాట 16,000 కట్టిన అదే ఏనుగు బతికినా లక్ష సచ్చినా లక్ష అంటారు. అట్టా 66,000 బండి కొనండి, 80,000 బండి కొనండి, 1,00,000 రూపాయల బండి కొనండి, 1 లక్ష బండి కొనండి, 2 లక్షల బండి కొనండి, ఏ బండి అన్నా కొనండి, మీకు వచ్చేది 5,000 రూపాయలు. బండి బుక్ చేసుకుని బండి కొన్ని, బండి బుక్ చేసుకున్నా బండి కొన్నా వచ్చేది 5,000. టోటల్ ఎంత వచ్చింది సార్? 10,000 వచ్చింది. నేను డబ్బులు 16,000 కట్టా, బుక్ చేసుకున్నా బండి. కంపెనీ కట్టానా నరేష్ గారికి కట్టానా? కంపెనీ కట్టా. ఎప్పుడైతే నేను కంపెనీకి 16,000 కట్టానో నేను కూడా కస్టమరే కదా, మనిషినే కదా, కస్టమరే కదా. నేను కట్టిన 16,000 ఇక్కడ లైఫ్ టైం వెయిట్ చేస్తూ ఉంటాయి సార్. ఎక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి? లైఫ్ టైం వెయిట్ చేస్తూ ఉంటాయి. రెండవది, ఈ 16,000కి ట్యాక్స్ కట్టా, పిండే కొద్దే రొట్టె. 16,000 ట్యాక్స్ కట్టా, 18% ట్యాక్స్ కట్టంగానే నాకు 4,000 రూపాయలు సబ్బులు, పేస్ట్, షాంపూలు, స్క్రబ్స్ ఇచ్చారు. 4,000 రూపాయలు విలువైనటువంటి 2 days 1 night గోవా ట్రిప్ ఇచ్చారు. 4,000 రూపాయలు విలువైన భోజనాలు ఇచ్చారు. 4,000 విలువైనటువంటి షాపింగ్ చేసుకున్నా. నేను కట్టిన 16,000 నాకు వెనక్కి వచ్చాయి సార్. నేను కట్టిన 16,000 నాకు వెనక్కి వచ్చాయి. అప్పుడు 0 ఇన్వెస్ట్మెంట్తో పాటు 0 రిస్క్ అయిపోయింది. అయిందా లేదా? కట్టిన 16,000 కట్టాను, 16,000 ఇవ్వని అడుగుతాను నరేశాన్ని? అడగను. ఎందుకు అడగను? నేను కేవలం 18% ట్యాక్స్ కట్టా, నాకు 16,000 విలువైన వస్తువులు ఇచ్చారు. ప్లస్ 16,000 బండ్లు తగ్గుతున్నాయి. బండ్లు 16,000 తగ్గిస్తున్నారు, ప్లస్ వస్తువులు కూడా ఇచ్చేసారు. హ్యాపీ కదా నేను? మీరు హ్యాపీ ఉంటే మాకేట తెలిసిందంటారా? సరే, యూటిలిటీస్ యూజ్ చేస్తున్నా సార్, రీఛార్జ్ చేసుకున్నా, క్యాష్ బ్యాక్ వచ్చింది. రైట్. దాని తర్వాత ఈ 999 కట్టాను, 16,000 కట్టా, 999 కట్టా. 4 days 3 nights నేను దాస్పాలలో పోయినా, లేదంటే గోవాకు పోయినా, అక్కడ 5 star హోటల్లో ఉన్నాను సార్. 16,000కి 5 star ఉండగలమా? ఒక్కసారి టారిఫ్ ఆన్ చేసి చూడండి సార్. కేవలం 10,000 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది, 10,000 రూపాయల ఛార్జ్ ఉంటుంది 3 స్టార్కి. అలాంటి హోటల్లో 4 days 3 nights మీరు దాస్పాలలో ఉన్నాను కదా, దాస్పాలలో బాడగండి 8,000 నుంచి 12,000 బాడుగా. అలాంటి బాడుగలు మనం 4 days 3 nights ఫ్రీగా ఇస్తున్నాం సార్. హ్యాపీయా కదా నేను? 0 రిస్క్ అయిపోయిందా? 0 ఇన్వెస్ట్మెంట్. రైట్ సార్. దాని తర్వాత ఇన్వర్టర్ నేను కొన్నా, ఒకవేళ కొంటే ఆ 16,000 ఇన్వర్టర్లు తగ్గించేస్తారు. 4వది థైరోకేర్, 16,000కి థైరోకేర్ కూడా వాడుకోవచ్చు నేను. 7వది వ్యాపారం, నేను వచ్చిందే దానికోసం. కాబట్టి ఎంత వచ్చింది సబ్ డబ్బులు? మన నరేష్ గారికి 10,000 వచ్చాయి. ఇక్కడ వరకు అర్థమైంది సార్. బండి బుక్ చేసుకున్న వాళ్ళకి ఏమొస్తుంది, బండి కొన్న వాళ్ళకి ఏమేమి వస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ దాకా అర్థమైపోయింది. ఇదే సార్ మెయిన్. ఇంతే పని, నరేష్ గారి పని అయిపోయింది. అర్థమైంది సార్? ఇంతే పని, నరేష్ గారి పని అయిపోయింది. నరేష్ గారు కోటీసులు అయిపోయినట్టుగా. ఇప్పుడు పెళ్లి కూడా అయిపోతుంది సార్. ఎట్టయిపోతుందంటే, ఏ పని అయితే నరేష్ గారు చేశారో అదే పని గురించి నాకు, రాజు గారికి ఎడ్యుకేషన్ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు, నేర్పించారు. వ్యాపారం ఎలా చేయాలని నేర్పించారు. జో దిక్తా ఓ బిక్తా అంటారు హిందీలో. హిందీ తెలుసు కదా? ఏదైతే కనబడుతుందో అది అమ్ముడుపోతుంది. నరేష్ గారి దగ్గర ఏముంది? సార్ రాజు గారి దగ్గర ఏముంది? బండి ఉంది. ఆ బండిని 10 మంది ఫ్రెండ్స్ చూపించారు. భారతదేశంలో ఏంటంటే 1,00,000 రూపాయలు బండి కొంటే 1,000 రూపాయలు హెల్మెట్ ఇస్తారు, 2,000 రూపాయలు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇస్తారేమో. కానీ 1,00,000 ఎవడు ఇవ్వడు సార్. ఒకటి ఇచ్చారంటే ప్రాపర్ రీజన్ ఉండాలి, లేదా పిక్చర్ ఎక్కాలి. అయితే మనం భారతదేశంలో 480 కంపెనీలు ఉంటే టాప్ 14లో ఉన్నాము. టాప్ 3లో పోవాలంటే కుछ పానా కొత్త కుछ దేనా పడతా ఇక్కడ. కాబట్టి ఇచ్చుకుంటూ వస్తున్నాం. 10 మంది చెప్తే 8 మంది బండ్లు బుక్ చేస్తున్నారు సార్. ఎవరు? రాజు గారి ఫ్రెండ్స్ 8 మంది బండ్లు బుక్ చేస్తున్నారు. బండ్లు కొనుక్కున్నారు అనుకుందాం. నేను బండి కొనలా, బొమ్మ చూపించిన మొబైల్లో.
10 మందికి చెప్తే 6 మంది బండ్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 12 అవ్వగానే మా ఆంధ్రప్రదేశ్లో డేట్ మారిద్ది. మీ తెలంగాణలో 12 మారిదా, 1 గంట మారిదా? 12గా మారిదా? 8లో 6 పోతే మా టీచర్ 2 అన్నాడు. మీ టీచరు 2 3 2 రైట్ సార్. ఇక్కడ ఉన్న 8 మందిలో కిందకి దిగేశారు సార్. పైన ఎంతమంది ఉంటారు? 6 మంది ఉంటారు. జత అంటే ఇద్దరిని జత అంటామా, ముగ్గురిని అంటామా? ఇద్దరిని. ఈ పక్కారు ఆ పక్కారు 1 2 3 4 5 6 జతలు అయినాయి సార్. ఒక జతకి కంపెనీ 3,000 రూపాయలు ఇస్తుంది. 6 ముళ్ళ 18,000 రూపాయలు ఇచ్చింది సార్ నరేష్ సార్కి. ఎంత వచ్చింది సార్? 18,000 వచ్చింది. ఎవరికి వచ్చింది అది 18,000? అది కూడా నరేష్ సార్కి వచ్చింది. రైట్ సార్. ఇప్పుడు నేనేం చేశాను, 6 మందికి పరిచయం చేశా. సరే 6 మంది చెప్పా. నరేష్ సార్, మన రాజు సార్ వచ్చి 6 మందికి, మన గౌస్ వచ్చి 6 మందికి, మొత్తం 6 ఎక్స్ట్రా ఉండే 2 క్యారీ ఫార్వర్డ్ అయినాయి ల్యాబ్స్ కాల. ఓకే, 18,000 సంపాదించుకున్నారు. నరేష్ గారికి గౌస్ అనే ఒక పక్క, రాజు అనే ఒక పక్క జత అయినారా? ఈ పక్క ఒకరు, ఆ పక్క ఒక జత. జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 3,000. 3,000 10 + 18 28, 28 + 3 31,000 రూపాయలు. 31,000 రూపాయలు ఏడు నుంచి ఇచ్చింది కంపెనీ? ఏడు సార్ కదా? నేను చెప్తా సార్. గతంలో 1,00,000కి 30,000 ఖర్చు పెట్టేవాళ్ళం అడ్వర్టైజ్మెంట్లకి. చెప్పానా? 1,00,000కి ఎంత? 30% ఖర్చు పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఆపేసాం సార్, నో యాడ్స్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయడంలో మేము ఆ 1,00,000కి 30,000 రూపాయలు ఏం చేసాం, మా బ్రాండ్ అంబాసిడర్ నరేష్ గారికి ఇచ్చాం సార్. ఎవరు మాకు ప్రమోట్ చేశారు? నరేష్ సార్ చేశారు. నరేష్ గారికి ఇచ్చాం 30,000. ఆ 30,000 ఎక్కడిది? అడ్వర్టైజ్మెంట్ ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఆపేసి అదే డబ్బుని మా నరేష్ గారికి ఇచ్చాం సార్. సార్ మీకు టీవీఎస్ జూపిటర్ బండి ఐడియా ఉందా? దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అమితాబ్ బచ్చన్ 250 కోట్లు ఇస్తున్నారు సార్. ఇంకొక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు అదే బండికి, ఎవరు? MS ధోని గారు 150 కోట్లు తీసుకున్నారు సార్. 250 150 కలిపితే ఎంత? 400 కోట్లు. 400 కోట్లు ఎంతమంది తిన్నారు సార్? 2 వ్యక్తులు తిన్నారు. వాళ్ళు పేదోళ్ళ గొప్పోళ్ళ? పెద్ద గొప్పోళ్ళు సార్. కానీ మార్కెట్లో డబ్బంతా ఎవరి కాడికి పోతుంది? గొప్పోళ్ళ కాడికే పోతాను సార్. పేదోడు ఏమైపోతున్నాడు? పేదోడుగానే ఉండిపోతున్నాడు సర్వ జీవితాంతం. కాబట్టి ఒక ఫార్ములా వాల్ ఎప్పుడైతే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2021 లీగలైజ్ అయిందో, సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ త్రూ నెట్వర్క్ ఆఫ్ పీపుల్, నరేష్ గారి నెట్వర్క్ ఇదంతా అని అమ్మవచ్చు అని ఒక చట్టం ఎప్పుడైతే వచ్చిందో, లీగలైజ్ అయిందో, పార్లమెంట్ లో బిల్ పాస్ అయిందో, అప్పుడు ఆ చట్టాన్ని గౌరవించి మన అశోక్ సాయి చేశారు, MD గారు. వాళ్ళు తిప్పారు. ఇంతకుముందు వీళ్ళు తీసుకునే వాళ్ళు డబ్బులు, హీరోలు, క్రికెటర్లు, పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇటు తిప్పడం వల్ల ఏమైంది? ఈ డబ్బంతా ఈ 400 కోట్లు 4,000 మంది సామాన్యుల ప్రజలకు వెళ్ళింది సార్. సామాన్యుడు బాగుపడడం గొప్పన, వాళ్ళు బాగుపడడం గొప్పన? థమ్స్అప్ తాగండి అంటారు, వాళ్ళు తాగరు, మనం పిచ్చెక్కి తాగుతూ ఉంటాం. బండి వాడండి అంటారు, వాళ్ళు వాడరు, మనకి వాడుతూ ఉంటాం. కాబట్టి వాడేవాడికి ఇస్తే కరెక్ట్ గా పోతుంది అనేసి మన MD గారు అశోక్ సార్ ఆ డబ్బుని వాళ్ళకి ఇవ్వడం ఆపేసి మనకి ఇవ్వడం మొదలుపెట్టారు సార్. అటు ఇవ్వడం వల్ల నా అకౌంట్లో 5,48,00,000 వచ్చాయి సార్ అకౌంట్లో. ఓకే, ఇప్పుడు రాజు గారికి ఎంత వస్తుంది, గౌస్ ఎంత వస్తుంది అని చెప్పి సెషన్ క్లోజ్ చేస్తాం సార్. రాజు గారి టీం ఎంతమంది? 8 మంది. 8 మందిని రాజు గారు చేశారు, 2 పరిచయం చేశారు సార్. ఆ 2 సాయంత్రం అయ్యేటప్పటికి ఈ పక్క 4, ఈ పక్క 4 వెళ్ళారు. 8 మంది. ఓకే, ఫస్ట్ 2కి మాత్రమే ఆయన చెప్పారు 5, 5 10,000 వస్తుంది. ఎట్టయితే 10,000 వచ్చిందో మన నరేష్ గారికి, అదే రాజు గారికి 10,000 వస్తుంది సార్. జతకి ఎంత వస్తుంది కంపెనీ? 3,000. ఒక జత 2 3 4 4 మూడు 12,000. 10 + 12 22,000 రూపాయలు వచ్చాయి సార్. ఎవరికి వచ్చాయి? 22,000 రాజు గారికి వచ్చాయి. రాజుగారు మోసమైనారా సార్? రోజుకి 100 రూపాయలు పెట్రోల్ పోసేవాళ్ళు, మిగిలిపోయింది. నెలకు 3,000 అయింది, సంవత్సరానికి 36,000 అయింది, 3,000కి 1,00,000 రూపాయలు అయింది. ఇట్లా లక్షల రూపాయలు మన డబ్బు పెట్రోల్ డబ్బులు తగలబెట్టేశాం సార్. లక్షలు తెలియక లక్షల రూపాయలు పెట్రోల్ మీద ఖర్చు పెడుతూ ఇంతవరకు మనం బతికాం సార్. ఇప్పుడు ఆ డబ్బు మిగిలిపోయిందా సార్? నెంబర్ 1. 22,000 డబ్బు వస్తే మీకు ఇంటికి ఏదన్నా పనికి వస్తుందా? EMIలు కట్టచ్చు, కరెంటు బిల్లు కట్టచ్చు, పిల్లలకి ఏదైనా మంచి ఫీజులు కట్టచ్చు. మంచిగా జరిగిందా, చెడు జరిగిందా? రెండో కస్టమర్ నేను ఆ బండి కొనలా, కేవలం బుక్ చేసుకున్న కస్టమర్, బండి కొన్న కస్టమర్, ఇద్దరు చూపిస్తున్నా సార్ ఇక్కడ మీకు. నేనేం చేశాను, నేను 2 మిత్రులు చెప్పాను సార్. ఆ 2 సాయంత్రం అయ్యేటప్పుడు ఒక పక్క 4, ఒక పక్క 2 అయినాయి. అంటే ఒక పక్క వెళ్ళిపోయింది, ఇంకో పక్క వెళ్ళాల. ఆ 2 చెప్పాను. 2 చెప్పడం వల్ల 5, 5 10,000 వచ్చింది నాకు. జతకెంత? 3,000. ఒక జత 2 జత 2 3 6,000. 16,000 రూపాయలు నాకు వచ్చాయి. 3 4 డబ్బు రాదు, జత లేదు కాబట్టి 16,000 సంపాదించుకున్నాను. నేను ఎంత కట్టాను సార్? 16. అది బండి కోసం కాసుకున్నాయి.
నేను తీసుకోవాలా, తప్పు నాది, కంపెనీది కాదు. నెంబర్ 1. 16,000కి వస్తువులు తీసుకున్నా కేవలం ట్యాక్స్ కట్టి, అయిపోయింది. కేవలం 999 అంటే 1000 రూపాయలు కట్టి హ్యాపీగా ఫ్యామిలీతో 4 స్టార్ 5 స్టార్ హోటల్లో పోయినా. జీరో రిస్క్, జీరో ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. బండి నేను ఏదైతే ఫార్ములా అందరూ చేస్తున్నారో నేను వాళ్ళు బండి చూపించేశారు. నేను బండి కొనలేదు కాబట్టి ఫోటో చూపించి బిజినెస్ చేశా. 16,000 సంపాదించుకున్నా. ఒక దెబ్బకి ఎన్నో పిట్టలు సార్. బండ్లు తగ్గుతా ఉంది, 16,000 వస్తువులు ఇస్తున్నారు, హాలిడే ప్యాకేజ్ ఇస్తా ఉంది, ఇన్వర్టర్లో, థైరాయిడ్లో, బాడీ చెకప్స్ లో, ప్లస్ ఇన్కమ్ బాగుందని చెప్పి 10 మంది చెప్పడంతో నాకు 16,000 ఇన్కమ్ కూడా తీసుకున్నాను సార్. మోసపోయినా నేను ఏమన్నా? నేను కట్టిన 16 ఎప్పుడు ఇస్తారా సార్ అని అడుగుతానా? ఇన్ని రకాల ఆనందిస్తే ఇంకెందుకు కడుగుతా? కాబట్టి 16,000 సంపాదించున్నాను సార్. ఇక్కడ దాకా ఇదే పని అయిపోయింది సార్. ఇప్పుడు హైదరాబాద్ వాసులకు పని చేస్తే డబ్బు వస్తుందా, పని చేయకపోయిన డబ్బు వస్తుందా? చేస్తేనే వస్తుంది, చేయకపోయిన డబ్బు ఎట్టు వస్తుంది చెప్తాను సార్. ఇదే ఇంపార్టెంట్. ప్రపంచం మొత్తం ప్యాసివ్ ఇన్కమ్ వైపు వెంపర్లాడుతా ఉంది, ఎత్తుకుతా ఉన్నారు జనాలు. పని చేయకపోయినా డబ్బు రావాలంటే ఏం చెయ్యాలి అని. అలాంటి అవకాశం మన కాడ ఉంది సార్. ఎలా సార్? నరేష్ సార్, మీకు మీ ఇద్దరేనా? చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్, ఉంటారా సార్? మీ పేరేమన్నారు? అనిల్ కుమార్. అనిల్ గారు ఏం చేశారు? మీ ఫ్రెండే సార్, హైదరాబాద్ వాసే. జాబ్ వచ్చింది, ట్రాన్స్ఫర్ అయిపోయి కేరళకి వెళ్ళిపోయినారు. కేరళలో పోయిన తర్వాత కూడా మీ స్టేటస్ గమనించొచ్చా? వాట్సాప్ కదా, ఇండియాలోనే కదా ఉన్నారు. స్టేటస్ గమనించారు, ఫోన్ చేశారు, బండి మార్చా, బతుకు మారింది అన్నారు. ఆఫర్ ఏమైనా తెలంగాణకు ఆఫర్ వచ్చిందా అంటే లేదు సార్, ఇండియా మొత్తం ఉంది, మీరు కేరళలో కూడా మా షోరూమ్ ఉంది, తీసుకోండి సార్ అన్నారు. కొచ్చిన్లో పోయి షోరూమ్ లో బండి తీసుకున్నారు. ఎవరు చెప్తే? నరేష్ గారు చెప్తే అనిల్ గారు బండి తీసుకున్నారు. చెప్పిన వ్యక్తికి ఎంత ఇస్తుంది కంపెనీ? ఎంత ఇస్తుంది సార్? 5,000 రూపాయలు ఇస్తుంది. ఆ రోజు రాత్రి 12 అయిపోయింది సార్. సెకండ్ డే క్లోజ్. ఇక్కడ ఆల్రెడీ 8లో 6 పోతే 2 అని చెప్పానా? ఈ 2లో ఒకటి జరిగింది వ్యాపారం సార్. 2లో 1 పోతే ఎంత? 1. ఈ 1 జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 5 + 3 కలిపితే హైదరాబాద్ ఎంత సార్? 8,000. ఎక్కడో కేరళలో బండి కొంటే హైదరాబాద్ లో మన నరేష్ గారి అకౌంట్ 8,000 పడ్డాయి సార్. బండి ఎక్కడ కొన్నారు? కేరళ. ఎందుకు కేరళ పంపించారు అనిల్ గారిని? ఈ బిజినెస్ పాన్ ఇండియా బిజినెస్. ఇది తెలంగాణకో సౌత్ ఇండియాకు బిజినెస్ కాదు, ఇండియాలో ఎవరితో వ్యాపారం చేసుకోవచ్చు చెప్పడంతో బండి కొన్నారు. ఎందుకు 8,000 వచ్చాయి? అనిల్ గారు బండి కొన్నారో లేదంటే బండి బుక్ చేసుకున్నారు కాబట్టి 8,000 వచ్చాయి సార్. కానీ గౌస్ అని నాకు 3,000 వచ్చాయని మెసేజ్ వచ్చింది. ఎంత వచ్చింది సార్? 3,000 వచ్చి మెసేజ్ వచ్చింది. రావడంతో నా టీం 6 మందిని అడిగిన. ఈ 6 మంది చెప్పారు, అన్న మేము ఎవరు బండ్లు బుక్ చేయలేదు, మంచి వర్షం ఇక్కడ హైదరాబాద్ లో, ఎవరు బయటికే పోలేదన్న అన్నారు. అరే పిల్లలారా, మీరు చేయలేదు గౌస్, నేను చేయలే, కానీ నాకు 3,000 వచ్చాయి, డబ్బులు వచ్చాయి. పని చేయకపోతే డబ్బు వస్తుందా? కానీ వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? డౌట్ వచ్చి నన్ను ఎవరు చెప్తారు సార్? నరేష్ గారు నాకు 3,000 పడ్డాయి సార్. ఎందుకు సార్ పడ్డాయి అని ఫోన్ చేశాను సార్. చేయడంతో నరేష్ గారు చెప్పారు, గౌస్ గారు మీకు ఎన్ని చేతులు ఉన్నాయి సార్ అని అడిగారు. చేతులు ఎన్ని ఉన్నాయి నాకు? ఎట్టయితే మీకు 2 చేతులు ఉన్నాయో ఈ వ్యాపారాన్ని కూడా 2 చేతులు, 3వ చెయ్యి లేదు, చెయ్యి లేదు. ఒక చెయ్యి రాజు, ఇంకో చెయ్యి గౌస్, 3వ చెయ్యి వచ్చింది అనిల్ రూపంలో. వాళ్ళని వేయడానికి చెయ్యి లేదు, చేయలేదు. సాఫ్ట్వేర్ 2 చూపిస్తుంది. కాబట్టి ఏం చేశారు? అనిల్ గారిని రైట్ సైడ్ వేశారు, నేరుగా వచ్చి 3 పక్కన వాళ్ళారు అనిల్ గారు. 3 అనిల్ జత అయినారు, జత కలిసి పాటేసుకున్నారు. జతకి ఎంత వస్తుంది డబ్బులు? ఆ 3,000 వచ్చాయి సార్ నాకు అన్నారు నరేష్ గారు. నేను పనిచేస్తే 10,000 వచ్చాయి, నా కింద టీం పనిచేస్తే 6,000 వచ్చాయి, నా పైన నా సీనియర్ నరేష్ గారు పనిచేస్తే 3,000 వచ్చాయి. ఎవరు పనిచేసినా డబ్బు వస్తూ ఉంటుంది సార్. ఎవరు పనిచేసినా మనీ కాసు వస్తానే ఉంటుంది సార్. కాబట్టి ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ ఉంది మిత్రులారా. నేను లాస్ట్ వింటర్ సీజన్ లో కందుకూరు అనే ఊరు ఉంది నెల్లూరు పక్కన, పోవాలని 4 గంటలు లేచాను. లేచిన తర్వాత జలుబు వచ్చింది. అంత వింటర్లో లేసి ఏమొస్తుంది? జలుబు వస్తుంది. తర్వాత ఆల్టర్నేట్ గా దగ్గు వచ్చింది. తర్వాత చలి జ్వరం వచ్చింది. సెట్రిజిన్ టాబ్లెట్ వేస్తే మత్తెక్కింది. నిద్రపోయినా 12:30 1 గంటకు లేచి చూస్తే 54,000 పడ్డాయి అకౌంట్ లో ఆ రోజు. సరే వీక్నెస్ తో హెల్త్ బాగా ఇంకో టాబ్లెట్లు అవి వేసుకుని నిద్రపోయినా సార్. సాయంత్రం ఈ టైంకి లేచిన 6:30కి లేచి చూస్తే 86,000 ఉంది అకౌంట్ లో. జబ్బు వస్తే డబ్బు వస్తుందా? డబ్బు వచ్చింది. మరుసటి రోజు వీక్నెస్ వచ్చింది, ఫీల్డ్కి పోలే, ఇవన్నీ మీటింగ్లు పోలే. ఆ రోజు 94,000 సంపాదించాను సార్. అంటే మనం పని చేసినా చేయకపోయినా కొన్నాళ్ళు ఒక మనసా వాచ కర్మ ఒక 6 నెలలు యజ్ఞం మాదిరి చేసి పని చేసి వదిలేసిన టీం పోతా ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి సార్.
అట్టా నన్ను చూసి ఈ వ్యాపారంలోకి వచ్చింది 11 మంది. కానీ ఈరోజు నా టీం 25,800 దాటారు సార్. మీరందరూ ఇంతకుముందు నాకు తెలుసా, కానీ ఇప్పుడు ఈ మాది నాకు 25,000 చిల్లర 26,000 మంది దాకా టీం అయింది సార్. కాబట్టి మిత్రులారా, ఇది స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఒక రకం ఉంటుంది. జీరో రిస్క్, జీరో ఇన్వెస్ట్మెంట్ సార్. ఎందుకు జీరో ఇన్వెస్ట్మెంట్? మనం కట్టిన 16,000కి రకరకాల వస్తువులు, బళ్ళు తగ్గిస్తున్నాం, వస్తువులు ఇచ్చేస్తున్నాం. ఎవరికి జవాబుదారీతనం లేదు, జీరో లేబుల్. మనల్ని ప్రశ్నించరు. జీరో రిస్క్ ఎందుకు? అందుకు. జీరో ఇన్వెస్ట్మెంట్ దేనికి? కట్టింది 16కి బండి ఇచ్చేస్తున్నాం, కట్టిన 16కి ఇన్వర్టర్ ఇస్తున్నాం, కట్టిన 16కి రకాల వస్తువులు ఇచ్చేస్తున్నాం. ఇంకా ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏం లేదు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని వాడి ముందుకు పోతున్నాం సార్. భగవంతుడు మనకిచ్చిన మేధస్సు శక్తిని వాడి ఇద్దరిని తీసుకురావాలి అంతే. ఇంకంతే వ్యాపారంలో. నరేష్ గారు ఇద్దరిని ఎంత ముగ్గురు తీసుకొచ్చారు. గౌస్ అనే వ్యక్తిని, రాజు అనే వ్యక్తిని, అనిల్ అనే వ్యక్తిని అంతే తీసుకొచ్చారు. మమ్మల్ని ఏమన్నా మా ఇంటికి వచ్చి చెప్పారా? లేదు సార్. కేవలం సోషల్ మీడియాని వాడారు. అడుగు తీసి బయటకు వేస్తే విజృంభణే, తీయకుండా ఉంటే ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత రొట్టెకి అన్ని, ఎంత పిండికి ఎంత రొట్టెలు అన్నట్టుగా మనం ఎంత ఎక్కువ చేస్తే అంత వ్యాపారం, ఎంత తక్కువ చేస్తే అంత డబ్బులు సార్. కాబట్టి ఏం చేసినా డబ్బు వస్తుంది ఇక్కడ. కాబట్టి మిత్రులారా, దయచేసి ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నా. అయితే చాలా చాలా చెప్పాలని ఉంది. 7 గంటలకి నాకు యాక్చువల్గా 7కి 8 ట్రైన్ ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఆడుకోపోవాలి, మనం ఎక్కితే వాళ్ళు పిలుచుకెళ్ళిపోతారు. అయితే ఈ అవకాశం రియలీ లైఫ్ చేంజింగ్ బిజినెస్ సార్. రియలీ లైఫ్ చేంజింగ్ బిజినెస్. ఈ బిజినెస్ అంటే ఈ అవకాశం, ఈ వ్యాపార అవకాశం నా దాకా వచ్చిన తర్వాత నేను కొంతమంది చెప్పిన, అయితే చెప్పాల్సిన బాధ్యత మాది, వెరీ పర్టికులర్గా నాది. ఎప్పటి వరకు మేమే చెప్పుకోగలం సార్ అన్నంత వరకు. అది ఎప్పటి వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడేటప్పుడు, అప్పటి వరకు ఏం చెప్పాలి? కేవలం తీసుకొచ్చి మిమ్మల్ని ఎట్టయితే మీ మిత్రులు ఎవరైతే కూర్చోబెట్టారో వాళ్ళకి ఒకసారి క్లాస్ కొట్టండి సార్. ఎవరైతే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాపారం నచ్చిందా లేదా? చేద్దామా, చూద్దామా సార్? డౌట్ లేకుండా చేద్దాం సార్, సరేనా? ఇక్కడ జీరో రిస్క్ ఉంది, జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంది. కొన్ని వేల మంది దేవులను తీసుకొని ముందు నిలబడ్డ వ్యక్తి కూడా ఉన్నా. ఒక చెడ్డ పని చేస్తే చాలు సార్, చేసిన పనులన్నీ నాశనం అవుతాయి. 4 ఏళ్ళ నుంచి మార్కెట్లో నిలబడి ఈ రోజు కూడా ఉన్నానంటే కేవలం ఓన్లీ బికాస్ ఆఫ్ లీగాలిటీ. ఈ బిజినెస్ ఇల్లీగల్, చైన్ లింక్ వ్యాపారం ఇల్లీగల్ అని తెలియని వాళ్ళు చాలా మంది మా మీద నెగిటివ్ న్యూస్ లేసినా కూడా ఈ రోజు కూడా వ్యాపారం చేస్తున్నామంటే మీనింగ్ ఓన్లీ బికాస్ ఆఫ్ లీగాలిటీ. లీగల్ గా మనం మార్కెట్లో ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా మార్కెట్లో నిలబడి ఉన్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా చెప్పాలండి. యాక్చువల్ గా ఎట్లా రెవెన్యూ డివైడ్ అవుతుంది, ఇంకా ఎంత టైం ఎంత అయింది? 6:40. ఇంకా సార్ అవును సార్, ఈఎంఐలు కట్టుకోవాలి సార్. మామూలు ఈఎంఐలు కట్టుకోవాలి. ఆ కట్టుకోవడానికి కూడా మనం వ్యాపార అవకాశం ఇస్తున్నాం. ఈఎంఐ కట్టాలి సార్, ఈఎంఐ కట్టాలి అంత ఫ్రీ. ఈఎంఐ కట్టుకోమని చెప్పారు. ఈఎంఐ కట్టాలంటే ఫ్రీ అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇంతమంది 31,000 ఇన్కమ్ సంపాదించుకున్నారు. ఎవరు? నరేష్ గారు. 3,000 4,000 ఈఎంఐ కట్టచ్చు కదా. 1,000 రూపాయలు కరెంట్ బిల్ కట్టచ్చు, 10,000 ఫీజులు కట్టుకోవచ్చు. గతంలో ఎప్పుడు రాని డబ్బు రావడం వల్ల మీ ఇన్నాళ్ళు మీరు పెట్రోల్ బండి ఆటో డేట్ కాదు సార్, ఆటోమేటిక్ గా మన అకౌంట్ డబ్బులు ఉంటే వాళ్ళు ఈఎంఐ కట్ అయిపోతుంది. పెట్రోల్ బండి సేమ్, పెట్రోల్ బండి ఎట్టుంటే అట్లా సార్, సేమ్ సార్. అవును సార్. నో సార్, నో టైమింగ్. నైట్ 12 వరకు ఎన్నేస్తే పర్ డే 17 pairs పర్ డే సార్. బండి కొనడానికా? అవసరం లేదు సార్. సార్ బండి లేదు కదా. ఎప్పుడు బండి నేను తీసుకుని డెలివరీ తీసుకుంటానో నెక్స్ట్ 1 month తర్వాత సీఎంఐ స్టార్ట్ అవుతుంది. సేమ్ పెట్రోల్ బండి కట్టండి, ఇది దీన్ని కట్టండి సార్. ఇంకా సార్ 20 మోడల్స్ ఉన్నాయి సార్. 20 మోడల్స్ ఉన్నాయి. స్కూటర్స్ ఉన్నాయి, బైక్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, ట్రాక్టర్ ఉంది, ఇన్వర్టర్ ఉంది, టీవీలు ఉన్నాయి. మీరు కట్టిన 16,000 ఏది తీసుకున్నా కట్ అయిపోతుంది సార్. నేను బుక్ ఇస్తాను మీకు.